ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ప్రతి సినిమాకి ప్రొడ్యూసర్ అనేవాళ్ళు ఎంతో ఇంపార్టెంట్. మరి సక్సెస్ రేట్ తక్కువ ఉన్న ఇండస్ట్రీలో మరి ప్రొడ్యూసర్స్ ఎలా సర్వైవ్ అవుతున్నారు? అండ్ టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్న టైంలో మరి ప్రొడ్యూసర్స్కి ఇది ప్లస్సా మైనసా? ఇంకా చెప్పాలంటే మరి ఇంత సక్సెస్ రేట్ తక్కువ ఉన్న టైంలో అండ్ ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలా కూడా ఒక ఇండస్ట్రీని, మెయిన్గా మూవీ ఇండస్ట్రీని లిస్టెడ్ చేస్తే అందులో మరి ప్రజలే ఒక ప్రొడ్యూసర్స్ కూడా అవ్వచ్చు కదా అని చెప్పేసి ఇలాంటి బోల్డెన్ సలహాలు అనేది కూడా వింటూ ఉన్నాము. అది ప్రాక్టికల్గా పాసిబులా? ఇలా బోల్డెన్ విషయాలు అనేది కూడా మనతో పాటు మాట్లాడడానికి 100+ మూవీస్ ప్రొడ్యూస్ చేసిన రామ్ సత్యనారాయణ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం అండ్ ఇలాంటి సలహాలు మరి ఇండస్ట్రీకి ఎంతవరకు ఉపయోగపడతాయి ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? సూపర్గా ఉన్నానండి సార్. మరి ఇండస్ట్రీ పరంగా అయితే ప్రజెంట్ అయితే ప్రొడ్యూసర్స్ కానీ అండ్ చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, కంటెంట్ ఉన్న మూవీలు తప్ప మిగతా ఏ మూవీస్ అనేది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ప్రేక్షకులు మరి థియేటర్ ఒక గడపని కూడా తొక్కటం లేదు. ఏం సార్, ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ఇప్పుడు యాక్చువల్గా ఈ విషయం మీకు నాకు తెలిసినప్పుడు దీనికి సంబంధించిన పెద్దలు ఉన్నారండి. అంటే సపోజ్ దిల్ రాజు గారు లాంటి వాళ్ళు, అల్లు అరవింద్ గారు లాంటి వాళ్ళు, ఒక టాప్ 10 పీపుల్ ఉన్నారు కదా. వాళ్ళు ఎప్పుడు ఇండస్ట్రీకి పెద్దలే. ఎందుకంటే వాళ్ళు గతంలో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీస్తున్నారు. వాళ్ళకి ప్రొడక్షన్ హౌస్ ఉంది, హీరోలు ఉన్నారు చేతిలో, డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఫైనాన్షియల్గా అన్నీ వెలాప్స్ చేసి ఉన్నారు కదా. ఈ 10 మంది ఆలోచించుకోవాలి ఈ సినిమా ఇండస్ట్రీ ఎందుకు మీరు అన్నట్టు థియేటర్ టికెట్కి జనం రావట్లేదు అంటే 2 కారణాలు ఏంటంటే, ఒకటి టికెట్ రేట్లు హైక్ అవటం, మూడోది పూర్వం మనం నేల పెంచి కూర్చుండేదండి సింగిల్ థియేటర్లో. ఇప్పుడు తీసేసి మల్టీప్లెక్స్ లాగా కింద నుంచి పైదాకా ఒకటే రేటు పెడుతున్నారు. ఇప్పుడు గుమస్తా ఉంటాడు, ఓ ఓనర్ ఉంటాడు. గుమస్తా ఓనర్ పక్కన కూర్చోలేరు కదా, కూర్చోలేరు. అందుకనే క్లాసిఫికేషన్ ఎందుకు చేశారంటే నేల బెంచి కూర్చొని ఏ స్థాయి వాళ్ళు ఆ స్థాయికి ఉంటారని ఉద్దేశంతో. పైగా మా చిన్నప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఉండేది. నేల 10, బెంచి 20, కుర్చీ 30 ఉండేదండి. అంటే ఆడికి 10 రూపాయలు ఉన్నవాడు ఇంకో 20 పెట్టలేక కాదు, ఆడు స్టేజ్ అదే కాబట్టి దానికి వెళ్ళేవాడు. అప్పుడు దానివల్ల ఏంటంటే మాస్ జనానికి నేలకి వెళ్ళి ఎక్కువ ఎంజాయ్ చేసేవారు, ఎక్కువ ఆడియన్స్ వచ్చేవారు. అంటే నేలలో 150 టికెట్లు ఉన్నాయనుకోండి, బెంచ్లో 70 ఉంటాయి, కుర్చీలో 50 ఉంటాయి. అలా ఉండేది. ఇప్పుడు ఏమైంది, అన్నీ ఓటు పెట్టడం వల్ల ఓటు కలెక్షన్లు తగ్గినాయి. రెండోది ఏంటంటే, చాలామంది చాలాసార్లు విమర్శించారు పాప్కార్న్ రేట్లు అన్యాయంగా పెరిగినాయి అని. దీన్ని ఎవరు అరికట్టలేకపోతున్నారు. ఏ ప్రభుత్వం అరికట్టలేకపోతుంది, ఫిలిం ఛాంబర్ అరికట్టలేకపోతుంది. 250 రూపాయలు పాప్కార్న్ అండి. మీరు థియేటర్ పక్కకు వస్తే అదే పాప్కార్న్ 30 రూపాయలు. అంటే థియేటర్ లోపలికి వెళ్తే 250, థియేటర్ బయట ఉంటే 30 రూపాయలు. అంటే థియేటర్ టికెట్ తీసి లోపలికి వెళ్ళేందుకు పనిష్మెంట్ అది. అది మీరు తినడం మానేసి కదా అని మీలాంటి అడగచ్చు. నేను మానేస్తాను. మన కూడా వచ్చిన పిల్లలు ఎందుకు వచ్చిన థియేటర్కి ఎంజాయ్ చేయడం కోసం కదా. ఆ పిల్లలు వచ్చి తాతయ్య నేను పాప్కార్న్ కావాలంటే లేదు కొనుక్కుంటారా, బయట కొందాం 30 రూపాయలు పెట్టి అంటామా? అనలేం కదా. కాబట్టి దీనివల్ల సగం మంది ఫ్యామిలీస్ని తీసుకుని థియేటర్ రావడానికి భయపడుతున్నారు. మూడో వెపన్ ఏంటంటే ఓటీటీ అండి. ఖచ్చితంగా ఈ సినిమా 1 వీక్లో ఓటీటీ వచ్చేస్తుంది అని ముందుగానే ప్రేక్షకుడు తెలిసిపోతుంది. సరే, ఓటీటీ అయితే ఇంట్లో మనం ఆల్రెడీ ఆహాకి 360 రూపాయలు కట్టాం, నెట్ఫ్లిక్స్కి 500 కట్టాం, కాబట్టి ఇక్కడే చూస్తున్నాం అని చెప్పేసి ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళడం మానేశాడు. 1 వీక్లో వచ్చేస్తుంది సినిమా, 2 వీక్స్లో వచ్చేస్తుందని తెలిసిపోతుంది. రిలీజ్ రోజున పోస్టర్లు కింద వేస్తున్నారు అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఆహా అని. అంటే మీరు ఇంటిస్తున్నారు ఏంటి, కంగారేం పడకండి, థియేటర్ రాకండి, 1 వీక్లో మన సినిమా ఆహాలో వచ్చేస్తుందని మీరు ఇంటిస్తున్నట్టు. ఇప్పుడు ఈ సినిమా భవిష్యత్తులో ఆహాలో రాదు అని అన్నారనుకోండి, ఏమో రాదేమో అది ఇక్కడ చూసేద్దాం అని ప్రేక్షకుడు అయినా ఉత్సాహం చూపించవచ్చు. 4వ పాయింట్ అంటే, ఉత్సాహం చూపించేంత క్యాస్టింగు గొప్ప ఆ సినిమా ట్రైలర్లో ఉంటలా. ఓకే, ఏ సినిమాని దశ నిర్ణయించేది ఓన్లీ ట్రైలర్ అండి. ఇంకా ఇప్పుడు అతడైన సినిమా వచ్చింది గతంలో, మహేష్ బాబు సినిమా, సూపర్ హిట్ కదండి. ఆ సినిమా నిర్మాతకి ఫెయిల్, నిర్మాత డబ్బు రాలా. మురళీమోహన్ గారు చాలా మీటింగ్లో చెప్పారు, చాలా మీ ప్రెస్లో చెప్పారు, ఏమని అంటే అతడి సినిమా తీసిందని నేను సినిమా తీయదలుచుకోలేదని. తర్వాత సినిమా తీయలేదని తెలుసా. ఆయన ఎంత వెల్ ఎస్టాబ్లిష్డ్ హీరో, వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసరు, ఎన్ని సినిమాలు తీశారు జయబేరి మీద, ఎన్ని హిట్లు ఇచ్చారు, కోట రామకృష్ణ గారితో వాళ్ళతో కూడా సూపర్ హిట్లు ఇచ్చారు. అటువంటి బ్యానర్ మళ్ళీ ఎందుకు సినిమా తీయలేదని భయపడి తీయాల. అంటే ఆ రోజుల్లో ఆ సినిమాకి సపోజ్ ఊరికి నేను ఎగ్జామ్ చెప్తున్నా, ఒక 20 కోట్ల బిజినెస్ ఉందనుకోండి, 25 కోట్లు చేశారు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాది. సినిమా 100 రోజులు ఆడింది, హిట్ సినిమా అండి. అందరికీ డిస్ట్రిబ్యూటర్కి అందరికీ హిట్ సినిమాయే, నిర్మాతకు మాత్రం చేదు అనుభవం మిగిల్చింది అతడి సినిమా. ఆ దెబ్బతో ఆయన ఇంక ఇండస్ట్రీ ఆయన వదిలేశారు,
సినిమాలు అనేది కూడా మానేశారు. కొంచెం బ్రేక్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారి ఫ్యామిలీలో గొప్పతనం ఏంటంటే వాళ్ళ రెమ్యునేషన్ అనేది ఇంత అని ఎవరు చెప్పరండి. పైగా మొత్తం అంతా తీసుకోరండి వాళ్ళు. సినిమా రిలీజ్ అవుతాక ఆగుతారండి. అది గ్రేట్ థింగ్. అది అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ అయినా చిరంజీవి గారి ఫ్యామిలీ అయినా ఆ మెగా ఫ్యామిలీ కాంపౌండ్ అంతా కూడా సపోజ్ మీరు ఒక 50 కోట్ల రెమ్యునేషన్ అనుకోండి, ఒక 50 కోట్లు అని అగ్రిమెంట్ ఉండదు. మార్కెట్ ఏముందో వాళ్ళు చూసుకుంటారు, తీసుకుంటారు. అది ముందు తీసుకోరు వాళ్ళు, సినిమా రిలీజ్ అని తీసుకుంటారు. మీకు ఎదురుకైతే చిరంజీవి గారి సినిమాలన్నీ కూడా ఆయన రెమ్యునేషన్ నైజాం తీసుకునేవారు. అల్లు అరవింద్ గారి గీత డిస్ట్రిబ్యూషన్ పెట్టిన తర్వాత బయట సినిమాలు కొనటం తర్వాత మరి చిరంజీవి గారి సినిమా కూడా వెళ్ళిపోవాలి కదా, అలా ఇవ్వడం జరిగింది తప్ప అంతకుముందు అన్నీ కూడా చిరంజీవి గారి సినిమాలు నైజామే చేసేవారు, అరవింద్ గారు చూసేవారు. ఇప్పుడు అది పోయింది, ఆ సంస్కృతి పోయింది. ఏ డిస్ట్రిబ్యూటర్ ఎక్కువ ఇస్తే ఆ డిస్ట్రిబ్యూటర్కి ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇస్తున్నారు, అలా జరిగేది. అంటే రెమ్యునేషన్ అనేది ఇంత అని ఫిక్స్ కాదు. ఓకే, ఎవరో ఎక్కడో నేను సోషల్ మీడియా చూశాను, రామ్ చరణ్కి 15 కోట్లు అదే రెమ్యునేషన్ ఇచ్చారు, సినిమా ఫెయిల్ అయిన తర్వాత ఆ 15 కోట్లు వెనక్కి ఇచ్చేశారు అని ఈ వ్యవహారం ఉంది. సినిమాలు కానీ ఫెయిల్ అయితే కనుక ఆ ఫ్యామిలీ వాళ్ళు అవసరమైతే డబ్బులు తీసిన డబ్బులు కూడా వెనక్కి ఇస్తారు. అంటే అంత మంచి మనసు ఉన్నవాళ్ళు. అంటే ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వాళ్ళలో ముందు మెగా ఫ్యామిలీ కాబట్టి ఆ ప్రొడ్యూసర్ నష్టపోకూడదని ఆలోచిస్తారు. ఇంకా నష్టపోతే వాళ్ళు చేయగింది లేదు. వాళ్ళ వరకు ఎంతగా హెల్ప్ చేయాలో అంతవరకు హెల్ప్ చేస్తారు. సార్, సినిమాల నిర్మాణం విషయానికి వచ్చేటప్పటికి అంటే ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి కొంతమందిని చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళకి మీరు ఇవన్నీ ఇన్ని నష్టాలు వస్తున్నాయి, ఇన్ని పోతున్నాయి ఇలా అని చెప్పేసి అంటే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా కొంచెం భయపడుతుంటారు కదా సార్. అంటే భయపెట్టి రానికోకుండా చేద్దామని చెప్పేసి మీరు ఇంతకుముందు రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా కొన్నిసార్లు అన్నారు. ఏంటి సార్ దాని యొక్క వెనకాల ఉన్న సారాంశం ఏంటి అసలు? భయపడతాం కదండి. మీ స్కూల్లో మాస్టర్ ఏం చెప్తాడు మీకు? పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం, మందు తాగడం ఇంకో హానికరం చెప్తారు కదా. ఎందుకు మిమ్మల్ని బాగుపడదామని. మీరు పక్కన తాగితే ఏం చేస్తారు, మాస్టర్ ఏం చేస్తాడు? అలాగా మేము సీనియర్స్గా మా దామోదర్ ప్రసాద్ గారు కానీ మేము కానీ కౌన్సిలింగ్ ఇస్తాం. అంటే కొత్తగా వచ్చి ఛాంబర్కి వచ్చే మెంబర్స్కి కౌన్సిలింగ్ అంటారు దాన్ని. అంటే ఒక ఈ నెలలో 50 మంది చేరారు మెంబర్స్ ఛాంబర్లో. 50 మంది కూర్చోబెట్టి ఒకసారి బాబు ఇండస్ట్రీ ఇలా ఉంది, ఈ సినిమా ఇలా ఆడండి, ఈ సినిమా ఇలా ఆడలేదు, ఆడపోవడం కారణం ఏంటి, ఆడట కారణం ఏంటి, ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు సినిమా తీయండి ఖచ్చితంగా, కొంచెం ఇవన్నీ ఆలోచించుకుని అవగాహన చేసుకుని సినిమా తీయండి. అంటే ఈ సినిమా వల్ల మీ ఫ్యామిలీని రోడ్డు మీద పడేయద్దు అనే విషయం కోసం తప్ప సినిమా తీయడం డిస్కరేజ్ చేయడం కాదండి. ఇప్పుడు నా దేశ విషయం మీకు చెప్పా, మీ ఇంటర్నల్ లేదా మానేది మీ ఇష్టం కదా. అలాగా ఇప్పుడు మనం వాళ్ళ సినిమా తీయొద్దు అని ఇలా అంటలేదు. సినిమా తీస్తే ఇబ్బందులు ఉన్నాయి, ఆలోచించి ఏంటి తమ్ముడు అని సలహా చెప్తున్నాం. వినేవాళ్ళు వింటారు, ఎన్నో వింటారండి. నేను సినిమాలు తెస్తున్నాను, ఎందుకు తెస్తున్నాను? నేను ఎన్ని లెక్కలు వేసుకుని మాకు బొక్కొస్తుంది, అది ఏంటంటే ఇంత బొక్కొస్తుంది, మీకు తెలియకపోతే ఇంత అవుద్ది, ఈ విషయం కోసం తప్ప చచ్చిన సినిమా తీద్దని అధికారం మాకెక్కడ, మాకే అవసరం? మీ సొమ్ము మీ ఇష్టం, మీరు ఎవరో మాకు తెలియదు కదా. అసలు మీరు ప్రొడ్యూస్ కౌన్సిల్లోనూ ఛాంబర్లోనూ మెంబర్ అయ్యే వరకు మీ గురించి మాకు తెలియదు. అంటే మీరు వేరే వ్యవహారాల్లో సక్సెస్ అయి ఉంటారు. ఎలాగా రియల్ ఎస్టేట్లోనో లేకపోతే ఇంకో చోట మీరు సక్సెస్ఫుల్ మనిషే. ఇక్కడికి వచ్చి ఫెయిల్ అవుతున్నారు. కారణం ఏంటంటే భారతదేశంలో ఏ వ్యాపారంలో ఉన్నా సరే 90% సక్సెస్ ఉంది, 10% ఫెయిల్యూర్ ఉంటుందండి. కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో 10% సక్సెస్ ఉంది, 90% ఫెయిల్యూర్ ఉంది. నువ్వు అక్కడ సక్సెస్ అయి ఉండొచ్చు, ఇక్కడ ఎలా సక్సెస్ అవుతావు? అంటే 100లో 10 మందే సక్సెస్ అయిన రోజుల్లో ఆ 10 మందిలో నేను ఉంటానని మీరు ధైర్యం చెప్పగలుగుతున్నారు? మీకు ఏముంది? మీకు డబ్బు ఉంది అంతే, మీకు అనుభవం లేదు, ఇక్కడ ప్రాక్టికల్గా నాలెడ్జ్ లేదు, ఇక్కడ ఇండస్ట్రీతో మీకు పరిచయాలు లేవు కదా. ఇవన్నీ మాకున్నాయి. మా హీరోలతో పరిచయం ఉంది, డైరెక్టర్లతో పరిచయం ఉంది, ఏమైనా కన్విన్స్ చేసుకోగలం, డిస్ట్రిబ్యూటర్లతో పరిచయం ఉంది, ఇన్ని ఉన్నాయి మాకు. ఇన్ని ఉన్నా మేమే ఫెయిల్ అవుతున్నాం. మరి మీరు ఎలా సక్సెస్ అవుతారు? ఎక్కడో ఫుల్గా ఒకటి సక్సెస్ అవుతాడు, అది వేరే విషయం. మొన్న ఓ ఇంటర్వ్యూ చెప్పాను, మరి ఆ హిట్ అయింది కదండి, మ్యాడ్ స్క్వేర్ హిట్ అయింది కదండి, బలగం హిట్ అయింది కదా అండి అంటారు. నిజమే, ఆ హిట్ అవడం కారణం మీరు కాదు, మీరు కొత్త ప్రొడ్యూస్ కాదు. ఆ సినిమాకి బోల్డెన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓ దిల్ రాజు గారు బలగం సినిమా తీశారు. దిల్ రాజు గారికి థియేటర్ నెట్వర్క్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఫైనాన్షియల్గా హెల్ప్, ఆయనకి ఫుల్ సౌండ్ కాబట్టి ఆయన ధైర్యంగా రిలీజ్ చేశాడు. ఎవరు కొనలేదు ఆ సినిమాని. సార్, అంటే ఇప్పుడు చిన్న సినిమాలు ఎవరు తీస్తూ ఉన్నా కానీ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటేనే వాళ్ళంటూ కూడా ఒక సక్సెస్ అనేది చూడగలుగుతారా? లేదు, అంటే సక్సెస్ అయిన సినిమాకి బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పాను తప్ప సక్సెస్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సక్సెస్ అవుతుందని చెప్పట్లా. ఓకే, అదే ఉదాహరణ చెప్పాను మళ్ళీ మీకు. ఆయన సినిమా ఉందండి, అది గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన సినిమా. ఏమండి మన నిహారిక గారు దానికి కమిటీ కుర్రోళ్ళు అని చెప్పి కమిటీ కుర్రోళ్ళు సినిమా అండి. వాళ్ళు ఈ ప్రమోషన్ అన్ని సినిమాకి హెల్ప్ అవుతాయిగా. ప్లస్ సినిమాలో కంటెంట్ ఉంది, ఎన్ని ఉంటాయి. కంటెంట్ తర్వాత ముందు కంటెంట్ ఉంటే ఎన్ని హెల్ప్ అవుతాయి తర్వాత. ఇప్పుడు గీతా ఆర్ట్స్లో కూడా ఇంతకుముందు G2, G3 అని చాలా సినిమాలు తీశారు తెలుసా మీకు? చావు గోబరి సలగా చెప్పావు, అలాంటి సినిమాలు ఒక 7 సినిమాలు తీశారు, అవి కూడా ఆడలేదు. ఇదే దిల్ రాజు, ఇదే గీతా ఆర్ట్స్ వాళ్ళు అంతకుముందు G2 మీద 3-4 సినిమాలు తీశారు. బన్నీవాస్ గారు తీశారు, అవి ఆడలేదు. మరి ఇవన్నీ కదా. అంటే
వాళ్ళకి అంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఆ ఫ్లాప్ అయ్యే సినిమాకి ఏ బ్యాక్గ్రౌండ్ పనిచేయదు. ఓకే. హిట్ అయ్యే సినిమాకి డెఫినెట్గా ఇవన్నీ ఉంటేనే హిట్ అవుతాయి. ఇప్పుడు మీ కమిటీ కూరలు ఉంది కదా, అది హిట్ అవ్వడానికి కారణం గీతా ఆర్ట్స్, నిహారిక, నాగబాబు గారు అమ్మాయి, ఇవన్నీ ప్లస్ అయింది దానికి. అలాగే మన కోర్ట్ అనే సినిమా తీశారు, దాని బ్యాక్గ్రౌండ్ ఎవరు? నాని గారు. మరి అది ప్లస్ అయింది కదా. అది 5 కోట్ల సినిమా తీస్తే 60 కోట్లు చేసింది. 12 టైమ్స్ సినిమా హిట్ అయింది, 12 టైమ్స్. అలాగే మన ఆయి మ్యాడ్ స్క్వేర్, ఈ మ్యాడ్ స్క్వేర్ తీసింది ఎవరు? సితారా ఆర్ట్స్ వాళ్ళు. మీరు ఏదైనా చెప్పండి, హిట్ అయిన సినిమాకి వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మరి ఫ్లాప్ అయిన సినిమాకి కూడా బ్యాక్గ్రౌండ్ ఉంటే ఫ్లాప్ అవుతుంది, అది వేరే విషయం. హిట్ అయిన సినిమాకి మాత్రం ఖచ్చితంగా వెనకాల ఒక నెట్వర్క్ ఉంటుంది, అది హెల్ప్ అవుతుంది. అండ్ రీసెంట్గా తొందరలో రిలీజ్ కాబోతున్న మూవీ ప్రొడ్యూసర్ ఒక ప్రెస్ మీట్ లాంటిది, అండ్ వాళ్ళ ముందు కూడా ఒక ఐడియా కూడా ఒకటి మెన్షన్ చేశారు. ఏంటంటే 10,000 కోట్ల బిజినెస్ చేస్తూ ఉన్న ఏదైనా కంపెనీ ఉంది అంటే అది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలో దానిలో ప్రకంగా సో స్టాక్స్లో మరి వాళ్ళు లిస్టింగ్ చేసుకుంటారు. అలాగే మన ఇండస్ట్రీని కూడా అలా పెట్టేస్తే సినిమా చూసేవాళ్ళు ప్రేక్షకులు కూడా వాళ్ళే ఒక వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అవుతారు. అందులోంచి వాళ్ళకి కొంచెం ఇచ్చేసి మీరు కూడా ఒక 25% ప్రొడ్యూసర్ తీసుకున్నారంటే సేఫ్ అయిపోతుంది, ఇండస్ట్రీ అనేది కూడా మారుతుంది అని చెప్పేసి చెప్పడం అనేది కూడా చాలా గట్టిగా చెప్పారు. కాకపోతే ప్రాక్టికల్గా అది పాసిబుల్? ఆయన ఏ సాఫ్ట్వేర్ కంపెనీ ఇంజనీర్ ఉంటారండి ఆయన. ఓకే. వర్జిన్ బాయ్స్ సినిమాలో సాఫ్ట్వేర్ కంపెనీ అయినా ఉంటాడండి ఆయన. ఆయనకి డెఫినెట్గా మనకంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువ ఐడియాస్ తెలివితేటలు ఉంటాయండి. ఇవన్నీ కూడా ఇండస్ట్రీలో చాలాసార్లు అమలు జరిపారండి. తెలియని విషయం ఏంటంటే రీసెంట్గా జరిగినాయండి. రామ్ గోపాలం గారు సినిమా తీశారు, మోహన్ బాబు గారు అబ్బాయిని పెట్టి. ఏమండి ఆ సినిమాకి ఇలాంటి స్కీమ్ పెట్టారు. రౌడీ కాదు, ఇంకో సినిమా ఉందండి విష్ణు బాబు సినిమాకి. ఓకే. ఆ సినిమా పేరు చెప్తాను. ఆ సినిమాకి ఏం పెట్టారంటే, నీ సినిమాకి ఈ ఏరియాకి నువ్వు ప్రొడ్యూసర్ పోయి అంటే సపోజ్ ఆ సినిమాకి ఒక 50 థియేటర్లు ప్లాన్ చేశారండి. ఈ 50 థియేటర్లోని మీకు థియేటర్ వారీగా మేము అమ్ముతాం, ప్రొడ్యూసర్ అమ్ముతాడు థియేటర్ వారీగా. అంటే ఎవడో కొటేషన్ పెట్టాడు, నాకు భీమవరానికి 1 లక్ష రూపాయలు కావాలి, లేదా 2 లక్షలు కావాలి, అలా ఏదో కొటేషన్ పెట్టాడు. వాళ్ళందరినీ పిలిచి పార్క్ నోవాటెల్లో మీటింగ్ కూడా పెట్టారు మా ఆర్జీవి గారు. వాళ్ళందరికీ అమ్మారు 50 థియేటర్లకి ఎంతకో. ఆ కొటేషన్ ఉంటుంది కదా, 50,000 ఒకటి పెట్టాడు, మీకు ఇంకోటి 60,000 పెట్టాడు, మీరు ఇంకోటి 1 లక్ష రూపాయలు పెట్టాడు. ఎవరు హైయెస్ట్ ఫిగర్ ఉంటే వాళ్ళకి ఇచ్చారు. ఇవన్నీ చేశారండి. బిజినెస్ని మోడలింగ్ రోల్ మోడల్ ఎవరంటే మా ఆర్జీవి గారు. ఈ ఐడియాలన్నీ ఆయన ముందు ఉంటాయి. ఇది ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం చెప్పిన విషయం ఇది. అప్పుడే పెట్టారు. ఏరియా వారీగా డిస్ట్రిబ్యూటర్, ఏరియాల వారీగా ప్రొడ్యూసర్. ఆ పోస్ట్ మీద ఈ భీమవరానికి పలానా సుబ్బారావు ప్రొడ్యూసర్, లేదా కో ప్రొడ్యూసర్, లేదా డిస్ట్రిబ్యూటర్, అలా ఏదో వేసుకునే అధికారం కూడా ఇచ్చారు. ఆ సినిమా అలా వేశారు. సినిమా వాళ్ళు వేరే విషయం అనుకుంటే డబ్బులు కట్టారు. ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన ఐడియా బాగుంది, కానీ సినిమా అనేటప్పటికి ఎవరు కూడా ముందుకు రారండి. సినిమా ఫీల్డ్కి 90% సక్సెస్, 10% 90% ఫెయిల్యూర్, 10% సక్సెస్ అని చెప్పాను కదా. ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా ఆ విషయం. కాబట్టి చాలామంది రారు. అలాగే లిస్టింగ్ పెట్టాలంటే దానికి ఒక ప్రముఖ కంపెనీ అని ఉండాలి. మీరు నేను కంపెనీ పెడితే జనం ఎందుకు ఒప్పుకుంటారు? ఒక రిలయన్సో, ఒక దిల్ రాజు గారో, ఒక అల్లు అరవింద్ గారో, లేదా అలాంటి ఒక పెద్ద ప్రొడ్యూసరు, ప్రొడక్షన్ హౌస్ అలా లిస్టింగ్కి వెళ్తే చేస్తారు. అలా లిస్టింగ్కి వెళ్ళిన కంపెనీలు కూడా ఉన్నాయండి. రిలయన్స్ కూడా ఆల్రెడీ లిస్టింగ్కి వెళ్ళింది, షేర్లు అమ్మారు. అలా 4-5 కంపెనీలు కూడా పెట్టారు. మీకు బ్యాక్గ్రౌండ్ ఉంటేనే లిస్టింగ్లోకి వెళ్తే జనం షేర్లు కొంటారండి. అసలు ఈ గొడవ ఎందుకు? నేను ఇంకో కొత్త ఐడియా చెప్తాను మీకు. ఇప్పుడు మీరు సినిమా తీస్తున్నారు, ఆ సినిమాకి వాల్యుబుల్స్ ఉండాలి. వాల్యూస్ అంటే ఏంటి? మీ సినిమాలో కొత్త హీరోని పెట్టి, కొత్త డైరెక్టర్ పెట్టి సినిమా తీస్తే అది వాల్యూ కాదు. ఇట్టయితే వాల్యూ, అది వేరే విషయం. ముందు వాల్యూ లేదు కదా. చూసిన వెంటనే స్ట్రైకింగ్గా ఉండాలి మనకి. సపోజ్ ఒక ప్రభాస్ని పెట్టో, లేదా ఒక చిరంజీవి గారిని పెట్టో ఒక సినిమా తీస్తున్నారు అనుకోండి. ఒక అనిల్ రావిపూడి గారు సినిమా తీస్తున్నారు కదా, 157 మెగా చిరంజీవి గారి సినిమా. అతను డైరెక్టర్ అంటే అతను నిజంగా నేను హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే సినిమా ఎలా తీయాలి, ఎలా ప్రమోట్ చేయాలి, ఎంత ఫాస్ట్గా తీయాలనే విషయం పూరి జగన్నాథ్ గారి తర్వాత చాలా అద్భుతంగా తెలిసిన వ్యక్తి అతను, అనిల్ రావిపూడి గారు. అది మనం చూసాం. సంక్రాంతికి వస్తున్నాం, 50 కోట్ల సినిమా తీస్తే 300 కోట్లు చేసింది ఆ సినిమా. ఇప్పుడు సపోజ్ 157 ఉంది కదా, ఆ సినిమాకి షూటింగ్ చేస్తారో పెద్ద కంపెనీ, చిరంజీవి గారి హీరో. దీనికి నేను ఒక ఐడియా చెప్తాను మీకు. ఓకే. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా ఇంతకుముందు సూపర్ హిట్ అయిన సినిమా ఎంత చేసింది? ఆంధ్రప్రదేశ్ 100 కోట్లు చేసింది అనుకుందాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 100 కోట్లు చేసింది అనుకోండి. ఇప్పుడు మీరు వెస్ట్ గోదావరి 100 కోట్లు, ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి చేస్తే వెస్ట్ గోదావరి ఎంత కోట్లు? 14 కోట్లు చేస్తారు అనుకోండి. బిజినెస్ మార్కెట్ ఉంది. ఈ 14 కోట్లకి ఈవేళ అమ్మేయచ్చు మీరు. ఎలాగా? మీరు ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ వెస్ట్ గోదావరికి 14 కోట్లు చెప్తున్నాం, వస్తారంటే 10 మంది వస్తారు, 10 మంది వస్తారు కొంటాకి. అక్కడ ఆక్షన్ పెడతాం. ఈయన 14 అడిగారు, ఈయన 15 అడుగుతాడు, ఇంకో 16 అడుగుతాడు. ఎవరు ఎక్కువ బిడ్ ఎత్తే వాళ్ళకి ఇస్తారు. మీరు ఈ మూలిపడి కొనుక్కునేది కదా. ప్లస్ అతనికి కూడా సేఫ్ ఎలాగ మార్గం అంటే
ఇప్పుడు మీరు సినిమా రిలీజ్ రోజు ఏం చేస్తున్నారు, టికెట్లు హై పెంచుకుంటున్నారు కదా, 450 రూపాయలు 500 రూపాయలు పెంచుకుని పర్మిషన్ తీసుకుంటున్నారు కదా, పెంచుతున్నారు కదా. అవును. అలాగే మనం ఇప్పుడు ముందుగానే 250 రూపీస్ టికెట్టు మీకు ఏ జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లాలో ఏ ఊళ్ళో టికెట్ కావాలంటే ఆ టికెట్ మీకు ముందు మేము కన్ఫర్మ్ చేస్తాం. ముందుగానే అప్పుడు మీరు బ్లాక్లో 400-500 రేట్లు పెంచుదాం కొనుక్కోకల, ఇప్పుడు కొనిసుకోండి రేట్లు 250 రూపాయలు టికెట్ అని ఊరికి ఎన్ని సదా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఓ సలహా అంతే. 250 రూపాయలు టికెట్ అని మీరు అనౌన్స్ చేయండి. భీమవరం నుంచి 100 టికెట్లు కావాలని డబ్బులు పంపిస్తారు. ఎందుకు పంపిస్తారంటే చిరంజీవి గారి సినిమా, అనిల్ రావిపూడి డైరెక్టరు, మంచి బ్యానరు. సాహు గారు ఆయన గతంలో 2-3 హిట్లు సినిమా తీశాడు ఆయన, మంచి బ్యానరు. కాబట్టి వాళ్ళు నమ్ముతారు. నమ్మి ఈవేళ మీకు ఏ 16 కోట్లకి మీరు వెస్ట్ గోదావరి అమ్మారో ఆ వెస్ట్ గోదావరి నుంచి 16 కోట్లు కలెక్ట్ చేయొచ్చండి. అది డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాం, లేదా ప్రొడ్యూస్ తీసుకుంటాడు, అయినా మనం తర్వాత చూస్తున్నాం. లేదా డిస్ట్రిబ్యూటర్కి అమ్మక్కలేదు, ఈయన డైరెక్ట్గా చేసుకోవచ్చు. ప్రేక్షకుడు టు ప్రొడ్యూసర్ డైరెక్ట్గా 250 రూపీస్ టికెట్. నేను 250 ఇప్పుడు ఎందుకు కొనాలి, అప్పుడే కొనుక్కోవచ్చు కదా అనొచ్చు మీరు. కొనుక్కోండి అప్పుడే, అప్పుడు 400 రూపాయలు అమ్మచ్చు కదా. రేట్లు ఎక్కువ ఉండొచ్చేమో. సంక్రాంతికి రేట్లు పెంచుతారు కదా. నేను మామూలుగా పర్మిషన్ తెచ్చుకుంటారు కదండి, ఏ పెద్ద సినిమాకి అయినా పర్మిషన్ తెచ్చుకుని పెంచుతారు కదా. అప్పుడు 400 రూపాయలు కొనుక్కునే దానికంటే ఈవేళ 250 కొనుక్కో. సినిమా రెడీ అవ్వలేదు ఇంకా, 250 నువ్వు టికెట్ కొనుక్కో. యూఆర్ ఆడియన్, నీ టికెట్ వచ్చేస్తుంది. నీకు ఏ థియేటర్లో కేటాయించారు ఏంటనే విషయం సినిమా రిలీజ్ గురించి కేటాయిస్తారు. నీకు టికెట్ నెంబర్ 14 మీ నెంబరు, మీ 14 నెంబర్ ఎక్కడుందో రేపు చెప్తారు వాళ్ళు. అంటే మీకు సినిమా పండగ 4 రోజులు ఫుల్ అయ్యే సినిమాని ముందుగానే అమ్మేస్తున్నారు. ఓకే. ప్రొడ్యూసర్కి ముందు డబ్బు వస్తుంది. మీకేంటి 200 రూపాయలు టికెట్ కొన్నారు, మీరు ఆ రోజు లైన్లో ఉండాలా, నా టికెట్ దొరుకుద్దా లేదా, 400 రూపాయలు టికెట్ కొనాలా, భయం లేదు. మీ టికెట్ కన్ఫర్మ్. మీ ఏ షోకి వస్తుంది, వస్తారో, ఏ థియేటర్కి వెళ్తారో కూడా మీకు ముందుగా కన్ఫర్మ్ చేయొచ్చు. ఈవేళ ఆన్లైన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మన ఆన్లైన్లో టికెట్ కొనుక్కుంటాం కదా, సేమ్ అంతే కొనేయచ్చు. రైల్వే రిజర్వేషన్ లాగా ముందుగానే మనం టికెట్ కొనేస్తాము, కొనేసి ఆ రిజర్వేషన్ చేసుకుంటాము. ట్రైన్ వస్తుంది, అంటే సినిమా వస్తుంది, మనం ఎక్కుతాం. మీరు 14 తారీఖు ట్రైన్ ఎక్కుతారు అనుకున్నారు కదా, అలాగే 14 తారీఖు థియేటర్కి వెళ్తారు అనుకుంటున్నారు. థియేటర్కి వెళ్తాం, మీకు థియేటర్ టికెట్ వచ్చేది 200 రూపాయల టికెట్. ఇప్పుడు ఈ సినిమా దీనివల్ల ఏంటంటే ప్రేక్షకులందరి దగ్గర నుంచి క్రౌడ్ పూలింగ్ అంటారు కదా, ఆ క్రౌడ్ పూలింగ్ లాగా ముందు నుంచి డబ్బు తెచ్చేస్తాం. అసలు ఆ డబ్బుతో సినిమా తీయచ్చు. ఇక్కడ బ్యానర్ ఉండాలి, ఇక్కడ హీరో ఉండాలి, ఇక్కడ డైరెక్టర్ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే జరుగుతాయి. ఈ ప్లాన్ చెప్పాం కదా, మీరు నేను కలిసి సినిమా తీసేద్దామంటే కుదరదు. జనం నమ్మరు, జనం నమ్మే సినిమా తీయాలి మనం. దాని తగ్గట్టు ప్రొడ్యూసర్ కానీ హీరో కానీ ఇమేజ్ మొత్తం వాళ్ళది. ఆ 3 ఉన్న సినిమా డెఫినెట్గా పని అవుతుంది. ఓకే. ఇప్పుడు మీరు ఏదో ఆయన షేరింగ్ మార్కెట్ ఏదో చెప్పారు కదా, మీరు షేర్ మార్కెట్ లిస్టింగ్ అంత సీన్ లేదండి. షేర్ మార్కెట్ లిస్టింగ్ ఎక్కడో అమెరికాలో ఉంటుంది, విజయవాడలో ఉంటుంది, బొంబాయిలో ఉంటుంది కదా. ఇది నేను మీ ఊళ్ళో మీ థియేటర్లో మీ సినిమా చూసేయచ్చు. ఆ డబ్బు మళ్ళీ మీకు వెనక్కి వచ్చేది. పైగా ఇప్పుడు మీరు క్రేజీ టికెట్లు కదా, ఇవాళ టికెట్లు కావాలని చాలామంది ఎగబడి కొంటారు కదా, అడ్వాన్స్ బుక్ ఓపెన్ చేస్తారు కదా. ఎంత మీకు చెప్పిన రైల్వే టికెట్ అండి, మీకు కరెక్ట్గా ఉదాహరణ చెప్పారు. ఫ్లైట్ టికెట్ రైల్వే టికెట్ ఎలా తీస్తాం మనం, ట్రైన్ టికెట్ లాగా తీయటమే. ముందుగా మీకు 14 తారీఖు మీకు అక్కడ 3 థియేటర్లు ఎత్తారు, సపోజ్ భీమవరంలో 4 థియేటర్లు ఎత్తారు. 4 థియేటర్లో ఒక షోకి ఎంత కెపాసిటీ, మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో. మార్నింగ్ షోకి అయిపోయిన టికెట్లు మీరు ముందుగా బుక్ చేసినారు కాబట్టి మ్యాట్ని ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇప్పుడే మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు, ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. ఇది ఇంకో కొత్త ఐడియా చెప్పారు మీరు నాకు. ఇప్పుడు బుక్ మై షోలో తీయచ్చు మనం టికెట్. సార్, కానీ ఇలా మీరు చెప్పిన ఐడియా చాలా బాగుంది. కాకపోతే ఇందులో ఏంటంటే ఒకవేళ సినిమా బాగుందని టాక్ వచ్చి, సో అప్పుడు వాళ్ళు అనుకున్న దానికంటే టికెట్ రేట్లు ఇంత పెంచితే అప్పుడు మనకి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తుంది కదా అని చెప్పేసి అక్కడున్న డిస్ట్రిబ్యూటర్ కానీ అక్కడున్న హాల్ వాళ్ళు అట్లా అనుకున్నారనుకోండి, అప్పుడు ఇలా చేస్తే వాళ్ళకి నష్టం అనేది వస్తుంది కదా. ఒక్కొక్క ఏం రాదండి. ఇప్పుడు బోలాశంకుల్లో అయితే ఓకే, అంటే నేను సినిమా కామెంట్ చేయట్లా, మరి వ్యాపారం అయిన తర్వాత మనకు మిమ్మల్ని మేము నమ్మాలి, మీరు మమ్మల్ని నమ్మాలి కదా. మీరు క్రేజీ ఉన్న సినిమా కాబట్టి మీరు టికెట్లు తెస్తారు. ఇప్పుడు క్రేజీలో ఇంకో సినిమా వద్దు, రిలీజ్ అవుద్ది ఆ రోజు పండుగ రోజు, నా సినిమా ఉంది, నేను సంక్రాంతి రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తాను, నా టికెట్లు ఎందుకు కొంటారు మీరు? నా మీద ఏ విధంగా ఎక్స్పెక్టేషన్ లేదు కదా మీకు ఆ సినిమా మీద, ఆ డైరెక్టర్ మీద అపారమైన నమ్మకం ఉంది కాబట్టి మనం ఆ సినిమా ప్రమోషన్ బాగా చేస్తారు కాబట్టి మీరు నమ్మి కొంటారు. ఇప్పుడు మీకు ప్రేక్షకుడికి 2 లాభాలు. ఒకటి, టికెట్ 500 రూపాయలు 450 కాకుండా 250కి వస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2, మీరు రష్లో లైన్ నుంచోకలేదు కదా, మీరు ఆన్లైన్ బుక్ చేస్తున్నారు ముందే, ఫిక్స్డ్గా ఉంటాయి మీ టికెట్ మీకు కన్ఫర్మ్గా ఉంటాయి. మీరు వెళ్ళకపోతే మీకు నష్టం తప్ప ఆడికి నష్టం లేదు. పైగా మిమ్మల్ని ప్రొడ్యూసర్ మోసం చేసేది ఏం లేదు. బాగుంటుందా బాగోదని మీరు సెలెక్ట్కి మీకు బాగుంటుందనే కదా 200 కోట్లు 300 కోట్లు పెట్టి తీసేది వీళ్ళు. మరి వీళ్ళు నమ్మకం వెళ్ళకుండా మీ నమ్మకం మీకు ఉండాలి. ఓకే సార్, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో నార్మల్గా అందులో మీరు మెంబర్గా మీరు ఉన్నారు. ట్రెజరర్ని సార్, ట్రెజరర్ నేను. ట్రెజరర్గా అండ్ ఎన్నో ఉన్నత పదవులు అనేది కూడా చేసుకుంటూ మరి ముందుకెళ్తూ ఉన్నారు.
సార్ యూజువల్గా మంత్లీ ఎంతమంది ప్రొడ్యూసర్స్ లిస్టింగ్ అవుతూ ఉంటారు సార్, అందులో వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటూ ఉంటారు? అదే ఫిలిం ఛాంబర్లో ప్రతి నెల ఒక 60-70 మంది ఉంటారండి మా ఛాంబర్లో. మా ఛాంబర్ కాకుండా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అని ఒకటి, ఇంకో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఒకటి, ఆంధ్రాలో 3 ఛాంబర్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ అని, ఇలాంటివి మొత్తం మీద 5-6 ఛాంబర్స్ ఉన్నాయండి. ఈ కాకుండా అనంతపూర్లో ఎవరో పెట్టారు ఫిలిం ఛాంబర్, ఇంకోటి ఎక్కడో పెడుతున్నారు, కర్నూలులో పెడుతున్నారు ఎవరో. ఇలాంటి 7-8 ఛాంబర్లు ఉన్నాయండి. ఈ మదర్ కన్సర్న్ ఇదే, మన హైదరాబాద్లో ఉన్న ఫిలిం ఛాంబరే మదర్ కన్సర్న్ ఆంధ్రప్రదేశ్ అంతరికి, ఆంధ్రప్రదేశ్కి అంటే తెలంగాణ సీడెడ్ ఆంధ్ర అన్నిటి కలిపి మదర్ కన్సర్న్ ఇది. లోకల్గా ఎక్కడ సంఘాలకు ఉంటే వేరే విషయం అది. ఇలా పెడితే దాంట్లో మా దాంట్లో 50 to 60 మెంబర్స్ కొత్తగా జాయిన్ అవుతారు ప్రతి నెల. మిగతా వాటిలో కూడా 40 వేసుకుంటూ పోని, అంటే 100 మంది కొత్త ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీకి వస్తున్నారు. సంవత్సరానికి ఎంతమంది వస్తున్నారు? 1200 మంది అండి. ఎంత సార్? 1200 మంది. అంతేగా, నెలకు 100 మంది అంటే సుమారుగా 1200 మంది వస్తున్నారు. ఈ 1200 మందిలో సంవత్సరానికి తయారయ్యే సినిమాలు 220. మరి మిగతా 900 మంది ఏమవుతున్నారు? అదే కదా సార్ డౌట్, ఎక్కడున్నారు వీళ్ళందరూ? అంటే ఎన్రోల్ చేసుకుంటూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, కానీ అందులో సీరియస్గా సినిమాలు తీసే వాళ్ళు ఎంతమంది? ఈ 900 కాకుండా ఇప్పుడు మేము లాస్ట్ సినిమా తీసాం, ఈ సంవత్సరం కూడా సినిమా తీస్తాం. నేను కొత్త మెంబర్ కాదు కదా, ఎలా 4 ఒక 10 మంది 30 మంది ఉంటారు. ఇది రెగ్యులర్గా సినిమా తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు, పాత వాళ్ళు అందరూ. మరి వాళ్ళందరూ సీరియస్ సినిమాలు ఎక్కడున్నాయి అంటే మీకు 220 సినిమాలే బయటకు వస్తున్నాయంటే మిగతా సినిమాలు ఏమున్నాయంటే వివిధ దశల్లో ఆగిపోతున్నాయండి. ఎందుకు ఆగిపోతున్నాయి? అందరూ మీరు చెప్పినట్టుగా అవగాహన లేకపోవడం వల్ల. ఓకే, మీరు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు, మీ ఎజెండా ఏంటి తెలుసుకుంటే మీకు క్లారిటీ ఉంటుందండి. మేము కూడా ఏం చెప్తామంటే మీరు రండి సినిమా ఇండస్ట్రీకి, వచ్చే ముందు మీరు ఏదో ఒక ఎజెండాతో రండి. అంటే మా అబ్బాయిని హీరో చేద్దామనుకుంటున్నాను, తప్పేం లేదు. ఓకే, లేదా మా తమ్ముడు డైరెక్ట్ చేద్దామనుకుంటున్నాను, తప్పలేదు. లేదా మా అబ్బాయిని కెమెరామెన్ చేద్దామనుకుంటున్నాను, తప్పలేదు. ఇలా రండి, ఒక అజెండా పెట్టండి. ఈ సినిమా తీసి నేను రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించాను, ఇక్కడ ఎందుకు సంపాదించాలి, నేను సంపాదిస్తాను అని మాత్రం రావద్దు అని చెప్తున్నాం, అంతే. అది మోటివేట్ చేస్తున్నాం. ఓకే, మీరు వ్యాపారం కోసం రాకండి, ఓ ఫ్యాషన్గా రండి, తప్పులేదు. ఇప్పుడు మీకున్న 10 కోట్ల ఆస్తిలో 1 కోటి రూపాయలు పోతే మీకు ఇబ్బంది లేదు, 10 పోతే. ఇప్పుడు నేను చెప్పిన వివిధ దశలో ఉన్న సినిమాలు ఏంటంటే, ఎవరో వైజాగ్లో ప్రొడ్యూసర్ ఫోన్ ఇచ్చాడు నిన్న, ఓకే 4 కోట్లు పెట్టి సినిమా తీశానండి, దానికి ఒక 40 లక్షలు తక్కువ వచ్చిందండి. ఆ 40 లక్షల రూపాయలు ఎవరిని ఇస్తే నేను ఆ సినిమాకి వాళ్ళకి హ్యాండ్ చేసి వాళ్ళతో రిలీజ్ చేయించి ఏర్పాటు చేస్తానని అన్నాడు. మరి 4 కోట్ల సినిమా తీసినోడు 40 లక్షలు లేకుండా ఎందుకు తీశాడు? ఎందుకు మీకు అవగాహన లేదు? అదే ముందు ప్లాన్ చేసుకుంటే మనం డే 1 ఓపెనింగ్ కాడి నుంచి సినిమా రిలీజ్ వరకు మనకి ఖర్చులు ఉంటాయి కదా. మేమైతే ఏం చేస్తామంటే ఫస్ట్ డే ఓపెనింగ్ ఎంత ఖర్చు అవుద్ది, రిలీజ్కి ఎంత ఖర్చు అవుద్ది, ఇవన్నీ లెక్కేసుకుంటాం. దాన్ని బడ్జెట్ అంటారు. సినిమా తీయటమే బడ్జెట్ కాదు, మీ పిల్లకి పెళ్లి చేసిన తర్వాత సారేటి పంపాలి అంటే సినిమా రిలీజ్ చేయాలి. మన భాషలో సినిమా రిలీజ్ చేయడం కూడా ఒక బడ్జెట్ ఉంటుంది, ఒక 10 లక్షలు 20 లక్షలు అవుద్ది. ఈ డబ్బు కూడా పెట్టాలి మీరు. ఈ డబ్బు కూడా పక్కన దాచుకుని మిగతా డబ్బు సినిమా ఖర్చు పెట్టండి. మీరు 2 కోట్ల సినిమా తీద్దామని ప్లాన్ చేశారు, 2 కోట్లలో ఒక 40 లక్షలు మీరు పక్కన పెట్టండి. ఓకే, ఎవరికి ఇవ్వద్దు, అంటే 1.60తో చేయాలి, 1.60తో సినిమా తీయాలి. అది బడ్జెట్ అంటే. ముందు 2 కోట్లు ఉందని 2 కోట్లు తీసేస్తారు, ఆ రిలీజ్ డబ్బులు ఉండవు. ఇప్పుడు అలాంటి సినిమాలు బోల్డ్ ఉన్నాయి మార్కెట్లో, 300 సినిమాలు ఉన్నాయి. ఇది రిలీజ్ కోసం వెయిటింగ్లో ఉన్న సినిమాలు. రిలీజ్ చేస్తే డబ్బు వస్తే రాదని డౌట్ వాళ్ళకి. ఇప్పుడు కొన్ని మా నాన్నటికి వచ్చి రిలీజ్ చేయండి అని అనుకోండి, రిలీజ్ చేద్దాం, 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెడదాం. మరి రాకపోతే నేను రిలీజ్ చేస్తాను అంతే. అంటే నేను ఉచిత సలహాలు ఇస్తాను తప్ప నా జోబులో డబ్బు పోగొట్టుకుని సలహాలు ఇవ్వలేం కదా. నేను తీసిన సినిమా 4 సార్లు చూసుకుని ఇది ఏదో జనం ఆదరించలే అంటే నేను పక్కన పెడతాం. అంటే వేరే ఇంకైనా ఏ ఓటీటీకి వెళ్ళిపోదామా ఇంకో రకంగా ఆలోచిస్తాం. ఎందుకంటే రిలీజ్ చేస్తే 15-20 లక్షలు ఖర్చు అవుద్ది మినిమం. నాన్నోడు చేస్తే 10 లక్షలు ఖర్చు అవుద్దండి. మిగతా వాళ్ళు చేస్తే 20 లక్షలు 10 లక్షలు అవుద్దండి. ఈ 10 లక్షలు కూడా రాని సినిమాలు 100 ఉన్నాయి. నేను చెప్పాను కదా, సుమారుగా 94 సినిమాలు రిలీజ్ అయితే దాంట్లో 6 సక్సెస్. మిగతా వాటికి రాలేదు, ప్రింట్లు పబ్లిసిటీ రాలా. ప్రింట్లు అంటే ఐ మీన్ డిజిటల్ కాస్ట్, వాల్ పోస్టల్ కాస్ట్, ప్రమోషన్ కాస్ట్, ఈ 3 రాలా. చాలా సినిమాలు అవన్నీ 10 లక్షలు 20 లక్షల సినిమాలు కాదు, 2 కోట్లు తీసిన సినిమాలు కూడా ఉన్నాయి. సార్ ఇప్పుడు ఒక మంచి కంటెంట్తో మూవీ తీయాలి అని అంటే ఒక చిన్న సినిమా ఎంత అవుతుంది సార్? మీ ఇష్టం, మీ కెపాసిటీ 10 లక్షలు అవుద్ది, 50 లక్షలు అవుద్ది, 1 కోటి అవుద్ది, 4 కోట్లు. కాకపోతే అంత పెట్టి తీస్తే అది థియేటర్లో రిలీజ్ చేసుకోవడానికి కానీ అక్కడ డిఫికల్టీస్ అనేది ఉంటాయి కదా. ఏది మీ చేంజ్ చేసిన అన్ని పనులు చేస్తారు. క్వాలిటీ కూడా మారిపోతుంది కదా. క్వాలిటీ అంటే ఏం చేస్తారు? కెమెరాతో మాడతారు. క్వాలిటీ అంటే అర్థం చెప్పండి ఒకసారి. చాలా మంది క్వాలిటీ అంటారు, అంటే అర్థం ఏంటి? లుక్ మీరు ఈ కెమెరా తీసిన సినిమా వస్తుంది. రామ్ గోపాల్ గారు సెల్ ఫోన్లో సినిమా తీశారు, రాలేదా మరి సినిమా? క్వాలిటీ వచ్చిందిగా. ఇప్పుడు అప్పుడు సినిమా తీశారండి ఆయన, మంచు లక్ష్మి, మన రవితేజ, అలా దొంగల మూట సినిమా తీశారు. మరి అది క్వాలిటీ వచ్చింది కదా. ఆడటం వేరే విషయం. మొన్న 2 కోట్లు 5 కోట్లు పెట్టి తీశారు శారీ అనే సినిమా, అది ఆడలేదు. అంటే నేను ఆయన పేరు చెప్పాను, నా బాస్ గారు చెప్తున్నాను ఆయన పేరు. ఆయన
ఆ ఫ్లాప్ సినిమా తీస్తారు, ఈ సినిమా తీస్తారు, హిట్ సినిమా తీస్తారు, సూపర్ హిట్ సినిమా తీస్తారు. ఆయనకి ఏమి భేదాలు ఏమి ఉండవు, ఏ సినిమా తీయగలరు ఆయన. మరి ఆ సినిమా ఎందుకు కాలేదు? ఇప్పుడు 5-6 కోట్లు పెట్టి తీసిన సినిమా ప్రమోషన్ పబ్లిసిటీ అని బ్రహ్మాండం చేస్తారు కదా. ఇప్పుడు మామూలుగా మేము చేస్తే ప్రమోషన్ 10 మంది రీచ్ అవుతుంది అనుకోండి, ఆయన చేస్తే 100 మంది రీచ్ అవుద్ది. మేము చేస్తే కవరేజ్ లేకుండా చేరేవరను, ఆయన కవరేజ్ ఎక్కలేదు అన్నీ చేస్తారు వాళ్ళు. అలాగా అంత ఉన్న సినిమా కూడా ఆడలేదు కదా. అందువల్ల ఇప్పుడు ఈ ఆడని లెక్కలో 90లో సినిమా ఇది కూడా ఉంది, శారీ సినిమా కూడా ఉంది. దేనికి కారణం ఏంటి మరి? ఇక్కడ క్వాలిటీ తొక్క అన్ని అబద్ధాలండి, కంటెంట్ ఇంపార్టెంట్. మీరు ఆ కథని ఎక్కడో హార్ట్కి టచ్ అయిందంటే సినిమా హిట్ అవుద్దండి. ఇప్పుడు 45 చిన్న కథలు అనే సినిమా వచ్చింది, 35 సూపర్ హిట్ అవ్వలేదా? ఇంకా అలాంటి బోల్డ్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు రానా వెంకటేష్ బాబు లాంటి వాడు సినిమా తీసి దాన్ని వెబ్ సిరీస్లో పెట్టారు. వాళ్ళు థియేటర్ల మార్కెట్ ఉంది కదా, థియేటర్ల మార్కెట్ 50 కోట్లు ఉందండి వాళ్ళకి మినిమం. ఆ సినిమా వాళ్ళు నెట్ఫ్లిక్స్లో పెట్టి రిలీజ్ చేశారు. రానా నాయుడు సినిమా పేరు. మరి అదేంటిది? ఇప్పుడు అదే వెబ్ సిరీస్ని సినిమా రిలీజ్ చేయొచ్చు కదా. ముందు రిలీజ్ చేస్తే రిలీజ్లో డెఫినెట్గా ఇప్పుడు మీరు నెట్ఫ్లిక్స్లో చూస్తే మీరు మీకు ఒక మనిషి చూస్తే 10 రూపాయలు వస్తుంది వాళ్ళకి కదా. ఇక్కడ మనిషి చూస్తే 100 రూపాయలు వస్తుందిగా థియేటర్లో చూస్తే. ఇప్పుడు థియేటర్లో 100 మంది చూడకపోవచ్చు, దీంట్లో 10,000 మంది థియేటర్లో చూశారు. ఈ 10,000 ఇంటూ 100 రూపాయలు వస్తుంది. ఇదే 10,000 మంది ఇక్కడ నెట్ఫ్లిక్స్లో చూశారు, 10,000 ఇంటూ 10 రూపాయలు వస్తుంది. మరి ఎందుకు ఇలా చూడలేదు వాళ్ళు? అంటే ఆ కంటెంట్ థియేటర్ల కంటే వెబ్ సిరీస్లో ఎక్కువ వెళ్తారని ఉద్దేశంతో తీసుకుంటారు. కానీ ఆ హీరోకి థియేటర్కి వెళ్ళినా అదే ఇదే థియేటర్ నుంచి ఇంకెక్కువ లాభం వస్తుంది. అలా ఎందుకు ఆలోచించారు వాళ్ళు? అంటే వాళ్ళు ఆ వెబ్ సిరీస్ కోసమే ఆ ప్రొడ్యూసర్ లైన్లో ఉన్నాడు కాబట్టి తీశారు. మీరు సినిమా తీసిన వెబ్ సిరీస్ కూడా వస్తుంది. మీరు తీసే మోటివేషన్, మీరు మీ ఐడియా ఒక థియేటర్ టార్గెట్ చేస్తే తర్వాత సాటర్డే వస్తుంది, ఓటీటీ వస్తుంది, యూట్యూబ్ వస్తుంది, అన్నీ వస్తాయండి, డబ్బింగ్లో వస్తాయి, అన్నీ వస్తాయి. మీరు ఓటీటీకి సినిమా తీయడం వల్ల థియేటర్కి వెళ్ళలేదు, ఒక మైనస్. అది డబ్బింగ్ చేయలేరు, ఇంకో మైనస్. అంటే డబ్బింగ్ అంటే మళ్ళీ వెబ్ సిరీస్గా డబ్బింగ్ చేసుకుంటారు కాబట్టి థియేటర్కి వెళ్ళడం కుదరదు కదా. ఇప్పుడు మనకున్న ఫెసిలిటీస్ని వాళ్ళు వదులుకున్నారండి. పైగా స్టార్ హీరోలు అందరూ మంచి హీరోలే కదా. ఇప్పుడు అన్నట్టు కూడా ఆ బిజినెస్ అనేది కూడా ఉన్న హీరోలు. ఇప్పుడు నాకు మీకంటే బిజినెస్ లేదనుకోండి, మనం ప్రయత్నం చేయడం వేస్ట్. మన వాళ్ళు ప్రయత్నం ఎందుకు చేయలేదు? వాళ్ళ ఐడియా ఏంటి నాకు అర్థం లేదు. మీరు చెప్పండి, మీకేం తెలిస్తే. రానా నాయుడు అనే సినిమా ఏమి 50 లక్షల కోట్ల రూపాయలు తీసిన సినిమా కాదండి అది. చాలా కాస్ట్లీ సినిమా అది. ఎందుకంటే వాళ్ళే బోళ్ళని తీసుకుంటారు. వెంకటేష్ బాబు 15 కోట్లు తీసుకుంటాడు సినిమాకి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మళ్ళీ ఎందుకంటే అసలు అడిగితే నేను చెప్పలేను. కానీ ఆ రేంజ్ హీరోలు ఓన్లీ వెబ్ సిరీస్ సినిమా తీయటువంటి సినిమా థియేటర్ తీసి, అంటే ఆ కంటెంట్ అందులోనే వర్కౌట్ అవుతుంది అని అనుకున్నారు కాబట్టి మెయిన్గా అందులోనే చేశారు. ఇంకోటి వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఏదో బూతులు దాంట్లో అనుకోండి, మనం వాటిని మ్యూట్ చేసి మన థియేటర్లో యూజ్ చేయొచ్చు. అంటే ఈ మాత్రం తెలివితేటలు మీకే ఉన్నాయా, వాళ్ళకి లేవా అంటే నేను చెప్పలేను. నాకు కూడా ఉన్నాయని చెప్తున్నాను అంతే. ఓకే సార్, మీరు 100 సినిమాలు అనేది కూడా తీశారు. కాకపోతే ఈ 100 సినిమాల్లో ఎక్కువగా మీరు ఆర్జీవి గారితోనే కనెక్టింగ్ ఉండడానికి ద మెయిన్ రీజన్ ఏంటి సార్? నేను 115 సినిమాలు తీశానండి. నేను సినిమా తీసే ముందు నా సినిమా ఏంటో నాకు క్లియర్గా తెలుసు. నేను ఏం చెప్తున్నానో తెలుసు నాకు. ఇది ఆడుతుందో లేదో తెలుసు నాకు. ఆ ప్రయత్నాలన్నీ నేను మీ గురించి కామెంట్ చేసే స్థాయిలో ఉన్నప్పుడు నా గురించి నాకు తెలియదు, బుర్రలేదేమో నాకు మాత్రం ఉంటుందిగా. ఉంటుంది సార్. కానీ అంటే మీరిద్దరి మధ్యలో ఉన్న ఆ కనెక్షన్ ఏంటని సార్? రియల్ ఫ్రెండ్షిప్ అండి. నాకు ఆయన అంటే సత్యాంత ప్రాణం. అంటే మనం అందరినీ ప్రేమిస్తాం, చిరంజీవిని ప్రేమిస్తాం, బాలకృష్ణ ప్రేమిస్తాం, ఇంకోటి ప్రేమిస్తాం అండి. కానీ మనల్ని ప్రేమించేవాడు, మనల్ని ప్రేమించే ఏకైక వ్యక్తి ఆర్జీవి గారు. ఓకే, ఆర్జీవి గారు ప్రేమించడానికి నా వెనకాల కోట్లు ఉన్నాయనో లేదా సూట్లు ఉన్నాయనో ఏం కాదండి. ఆయనకి మనం ఎక్కడో కనెక్ట్ అయ్యాం, మన సిన్సియారిటీ కనెక్ట్ అయ్యాం. అని ఫస్ట్ డే వెళ్ళినప్పుడు నేను చెప్పాను, సార్ ఐఎమ్ వెరీ స్మాల్, ఎప్పుడు నేను చెప్పేది 2013లో, ఐఎమ్ వెరీ స్మాల్ ప్రొడ్యూసర్ అండి, నేను మీతో ఫోటో తీసుకోవడానికి వచ్చాను సార్ అని చెప్పా. అలాగే ఏ సినిమా చేసావు అన్నాడు. పలానా సినిమా చేశాను. మరి ఏంటి 1 ఇయర్లో 13 సినిమాలు తీశానండి, గిన్నీస్ రికార్డ్ అనేది. భారతదేశంలో ఏ ప్రొడ్యూసరు, ఏ డైరెక్టరు, ఏ ప్రొడక్షన్ హౌస్ కూడా తీయలేదండి. ఆ 13 సినిమాలు తీశాను సార్ అన్న. నిజమా? ఎలా పాసిబుల్ అయింది అన్నాడు. అదో ఇండస్ట్రీ కింద పెట్టుకున్నామండి. పొద్దున్న లేచి కానీ సాయంత్రం వరకు ఏ పనులు ఉండేవాళ్ళం. మా ఆఫీస్లో 3 బెడ్రూమ్లు అండి. 3 బెడ్రూమ్లోని 3 షూటింగ్ డిస్కషన్. ఇక్కడ 3 డిస్కషన్లు, ఒక పక్కన డబ్బింగ్, ఇంకో పక్కన ఎడిటింగ్, ఇంకో పక్కన ఇంకో సినిమా షూటింగ్. ఇలా చేశాను సార్ అన్న. ఎలా సచిన ఇంపాసిబుల్ కదా అన్నాడు. నేను జస్ట్ డబ్బుకి తిరిగివ్వండి సార్, ప్రతి డైరెక్టర్కి చెప్పేవాడిని బాధ్యత అండి, వాళ్ళే అన్ని తంటాలు పడేవారండి. అలాగే నేను డైరెక్టర్ నమ్మి సినిమా చేశానండి. అది ఫ్లాప్ అయిట్టానికి నా పెద్ద ఏమీ నాకు సంబంధం లేదు, నేను 100% సేఫ్గా తీశాను సార్ అని నా గురించి ఆయన చెప్పారు. చెప్పినప్పుడు ఆయన శబాష్ అని భుజమే చేసి, అంటే నేను ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళానంటే అసలు ఆయన హిందీలో సినిమా తీశారు. ఆ సినిమా పేరు గుర్తులేదు, చెప్తాను మీకు.
ఆ సినిమా నాకు ఎక్స్ట్రాగా నచ్చింది. ఎప్పుడో రిలీజ్కి చూశాను నేను. ఓకే. రిలీజ్ అయిన సంవత్సరం తర్వాత ఆ ప్రొడ్యూసర్ కిరణ్ గారని బరివాడని సినిమా తీశారు. ఆ ప్రొడ్యూసర్ కిరణ్ గారిది ఆ సినిమా. ఆయన్ని ఏమన్నా సినిమా నేను కొనుక్కుంటాను సార్ తెలుగు డబ్బింగ్ కన్నా. అది ఫ్లాప్ కదా అన్నాడు. ఆ ఫ్లాప్ తొక్క మనమే తీసేయాలి ఇట్లేంటి కానీ అయ్యేం పర్లేదండి. ఆ సినిమాకి రామ్ గోపాలం డైరెక్టర్ టేకింగ్ చాలా బాగున్నాయి సార్, నాకు నచ్చింది ఆ సినిమా, నేను చేస్తాను సార్ అన్న. కొనుక్కో అన్నాడు. కొనుక్కో అన్నప్పుడు గురుగారు ఆర్జీ గారు హైదరాబాద్లో ఉన్నారు, నేను అక్కడ పేపర్లో చూశాను, ఒకసారి పరిచయం చేయండి, ఆయనతో ఫోటో తీయించుకుంటాను సార్ అన్న. 2013లో. అంటే దానికి ఎంతసేపు అని ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి రాము ఇలాగ నీలాగా పిచ్చోడు ఉన్నాడు, అతను సినిమా అంటే ప్రాణం అతనికి, అతను అప్పుడు ఫిల్మ్ ఉన్న రోజుల్లో. ఓకే. కాబట్టి నువ్వు ఒకసారి అతనికంటే 10 నిమిషాలు టైం ఇవి దగ్గర వస్తాడంట. అంటే అదే మార్నింగ్ 11 o'clock రమ్మని అన్నాడు. ఆయన పార్క్ అయితే ఉండి 11 o'clock వెళ్తే ఈ విషయాల్ని చెప్పింది. మరి ఆ సినిమా ఎందుకు డబ్బింగ్ చేద్దాకుండా ఫ్లాప్ అయింది కదా అన్నాడు. ఇక్కడ వ్యాపారానికి ఫ్లాప్ ఇటు సంబంధం లేదు సార్, నేను ఇంత కొన్నాను, నాకు ఇంత బిజినెస్ అవుద్ది, నాకు లాభం వస్తాను. ఎలా అన్నాడు. ఆడితే ఇంక ఎక్కువ లాభం వస్తాను, ఆడకపోతే మినిమం ఈ లాభం వస్తుంది అన్న. సరే భలే క్యాల్కులేట్ చేసో తీసుకో నువ్వు అన్నాడు. మరి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు హైదరాబాద్ ఉన్నారు కాబట్టి రేపే నుండి నేను ఒక చిన్న ఫంక్షన్ పెడతాను సార్, ట్రైలర్ లాంచ్ చేసి పెడతాను, ఒకసారి మీరు వచ్చి 2 మాటలు చేస్తే నాకు కొంచెం ఆనందంగా ఉంటుంది సార్ అన్న. డెఫినెట్గా వస్తాను పో అన్నాడు. అన్నప్పుడు ఏం చెప్పాడంటే మరి నువ్వు ఎందుకు డబ్బింగ్ సినిమా ఏం చేద్దాం కూడా స్ట్రైట్ సినిమా చేయొచ్చు కదా అన్నాడు. నేను ఎక్కడ మీతో ఎక్కడ చేస్తాను సార్, నేను కెపాసిటీ ఉంది, నాకు ఐఎమ్ వెరీ స్మాల్ మ్యాన్ సార్ అన్న. అదేంటి ఎవడైనా వచ్చినోడు నేను పోటీ కానీ నాకు 100 ఎకరాలు ఆస్తుంది, నాకు 1000 ఎకరాలు కోట్లు ఉన్నాయి అంటాడు కదా, నువ్వు అలా అంటున్నావు ఏంటి అన్నాడు. నేను అంటాను సార్ 100 ఎకరాలు ఉందంటాను, 1000 కోట్లు ఆస్తుందంట, నేను ఎలా వెళ్ళినంటే ఎవడో వస్తాడు, ఆ 7 సైడ్ ఆడి దగ్గర లేదని అంటాడు. ఆ అబద్ధం ఏదో నేనే మీకు చెప్పేస్తే, నిజమేదో మీకు చెప్పేస్తే ఆడికి ఛాన్స్ ఇచ్చినట్టు ఉండదు అన్న. లేదు లేదు ఐ లైక్ వెరీ మచ్ అని నన్ను భుజమే చేసి నీకు నేను స్ట్రైట్ సినిమా చేసి పెడతానయ్యా అన్నారు. డెఫినెట్గా సార్ అంటే మరి ఎంతలో తీస్తే నువ్వు సేఫ్ అవుతావు చెప్పాను. 1 కోటి 10 లక్షలు అయితే నేను సేఫ్ అవుతాను సార్ అన్న. మరి సరే నేను 1 కోటి 10 లక్షలు సినిమా తీస్తాను, మరి ఇంకో 10 లక్షలు పబ్లిసిటీకి కావాలి కదా అన్నాడు. అది కూడా పెట్టుకుంటాను సార్, 1.5 కోటి అయినా సేఫ్ అవుతాను సార్ అన్న. మరి ఆ సినిమా లాస్ వస్తే ఎలాగని అడిగాను. అసలు ప్రాణం పోయిన రాదండి, 1.5 కోటిలో నేను సినిమా తీస్తే 100% ₹1 సంపాదిస్తాను సార్ అని నేను ఛాలెంజింగ్గా చెప్పాను. ఆయన నా ధైర్యానికి మెచ్చి సరే నీకు సినిమా చేస్తాను చేసుకుపో అన్నాడు. అంటే ఈ విషయం చాలా ఇంటర్వ్యూలో చెప్పాను నేను మా బాస్ గురించి. అంటే మరి సత్యనారాయణ మరి నీకు నీ 1.5 కోటి పబ్లిసిటీ అని వచ్చేసిన తర్వాత మరి నాకేంటి ఉపయోగం అన్నాడు. మీకేం కావాలి చెప్పండి సార్ అన్న. నా రెమ్యునేషన్ ఎంత ఇస్తామని అడిగారు. మీకు రెమ్యునేషన్ నా 150 వచ్చిన తర్వాత ప్రతి రూపాయిలోని 90% మీకు తీసుకోండి సార్, 10% నాకు ఇవ్వండి సార్ అన్న. అదే ఎవడన్నా 50-50 అంటారు కదా అన్నాడు. అది వస్తే కదా డబ్బు, వస్తే 50-50 ఉందని, వస్తే 90% మీకు తీసుకోండి సార్, రాకపోతే నాకు నష్టమే లేదండి అన్న. లేదు 100% నీకు నేను సినిమా చేస్తాను అని చెప్పి దాని తర్వాత బోల్డ్ స్టోరీ జరిగింది. ఏమన్నా అంటే అనౌన్స్ చేయనా సార్ అన్న. నువ్వు అనౌన్స్ చేయడం కుదరదు, డబ్బు పట్టుకొచ్చి బ్యాంకులో వేసి నాకు చూపించు, లేదా నువ్వు పారిపోతే నీ పట్టుకోలేం కదా అన్నారు. సరే సరే అప్పుడు నాది ట్రాఫిక్లో సినిమా రిలీజ్ అవుతుంది 10 రోజుల్లో, సూపర్ హిట్ అయిన సినిమా ట్రాఫిక్ సినిమా. ఆ ట్రాఫిక్ రిలీజ్ అయింది 10వ తారీఖున. నేను 15వ తారీఖున డబ్బులు బ్యాంకులో వేసి పట్టుకొచ్చి మీకు ఇస్తాను సార్ అని నేను అకౌంట్లో వేసి ఆయనకి చెక్ పవర్ ఇచ్చి పట్టుకొచ్చి చెక్ బుక్ ఇచ్చాను. ఆయన నమ్మాడు. ఆ తర్వాత రకరకాల జరిగినాయి. సినిమా పేరు ఐస్ క్రీమ్. అది నాకైతే టేబుల్ ప్రాఫిట్ సినిమా. అది నా లైఫ్లో ఫస్ట్ టైము, నా 20 years కెరియర్లో టేబుల్ ప్రాఫిట్ వచ్చిన సినిమా అది. టేబుల్ ప్రాఫిట్ అంటే ఈ టేబుల్ కాదు, టేబుల్ మీద డబ్బు. ఏమండి అంటే ఆ లాంగ్వేజ్ మనకు అర్థమవుతుంది కదా. అది ఎవడో కామెంట్ చేసే కింద టేబుల్ వచ్చిందా లాభం నీకు అని. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటే కింద కామెంట్స్ ఉంటాయి, ఆమె దృష్టి పెట్టి మాట్లాడాలి మనం ఏం మాట్లాడినా. ఆయన ఫస్ట్ టైం ఇచ్చాడు ఈ సినిమా గురించి. ఆయన ఎవరో కామెంట్ చేశాడు, ఎవరో ఒక వెబ్సైట్ వాళ్ళు కామెంట్ చేశారు. ఎక్కడో గుంటూరులో మిరపకాయలు అమ్ముకునే షావుకారిని తీసుకొచ్చి నీ చేతుల కోసం సినిమా తీసి ఆయన సంకనాకించాను అని ఎవడో పెట్టాడు. ఈయన వెంటనే కౌంటర్ ఇచ్చాడు వాడికి. మరి ఎదవా చీకట్లో మొరవడం కదరా కుక్కలాగా, నువ్వు వెలుగులోకి వచ్చి మురుగు, ఆ సినిమా తీసిన ప్రొడ్యూస్ ఏమో నాకు లాభం వచ్చింది మురుగు, నేను 100 స్టేట్మెంట్లు 100 కాగితాలు చూపించి ప్రెస్ మీట్ పెడుతున్నాడు, నువ్వు ఇలా ఎడితే వింటారు ఎదవా కుక్క అని తిట్టాడు ఆయన. ఆ తిట్టినందుకు మేము సక్సెస్ మీట్ పెట్టాం. సక్సెస్ మీట్ పెడితే దాసనాథరావు చీఫ్ గెస్ట్, వీళ్ళందరూ ప్రెస్ వాళ్ళందరూ వెళ్ళారు అందరికి. సార్ మేము ప్రెస్ మీట్ రావట్లేదు, మేము దాన్ని బాయ్కట్ చేస్తాం అయ్యే అన్నారు. ఏదో కుక్కలను తిట్టాడండి ప్రశ్నే అన్నాడు. ప్రశ్నే కుక్కలను తిట్టారండి ఆయన, అది మీరు రావండి అన్నారు. గురుగారు నాకు ఫోన్ చేశారు, రే సత్యనారాయణ మరి ఇలా అన్నారు వాళ్ళు, మరి ఏంటిది అంటే ఏంటి సార్ ప్రాబ్లం చెప్పండి సార్, 5 నిమిషాలు సాల్వ్ చేద్దాం సార్ అన్న. రామ్ గోపాలం ఇలా అన్నాడంట, కుక్కలు చీకట్లో మురుగుతున్నాయి, విల్లులో వచ్చి మరగాలన్నాడంట, మరి ఎలా దానికి అన్నాడు. ఏముందండి అలా అన్నాడు కదా, ఆ స్టేజ్ మీద సారీ చెప్పిస్తాం సార్ అన్న. అంటే అది మా భాష అడిగి చెప్పా, ఏమన్నా ఇలా అంటున్నారు ఏం చేయమంటారు, నన్ను ఏం చేయమంటావు అన్నారు. ఏముంది సార్ సారీ చెప్పండి సార్ అన్న. చెప్దాం, ఏముంది అది విచిత్రం దాంట్లో.
అన్నాడు. వచ్చారు స్టేజ్ మీద ప్రసాద్ ల్యాబ్లో ఫుల్ జనం, ఎందుకంటే నేను సారీ చెప్తారో చూద్దాం ఆనందం వీళ్ళందరికీ. ఇది పుష్ప సినిమాలో ఒక సీన్ అనిపిస్తుంది. దాసనారాయణరావు గారు స్టేజ్ మీద పెద్దలు అందరూ ఉన్నారు. యా ప్రభు అని పిఆర్ఓ జర్నలిస్ట్ ఉన్నాడు, దాసనారాయణరావుకి రైట్ హ్యాండ్, ఆయన అందరూ ఉన్నారు. ఈయన ముందు నేను మైక్ పట్టుకుని నేను చెప్పాను, ఈ సినిమా 100% సక్సెస్ సినిమా, నేను పెట్టిన డబ్బుకి నాకు రెట్టింపు డబ్బు వచ్చింది, ఇంకా నేను శాటిలైట్ గీట్లు అమ్మోసిన బోర్డు ఉన్నాయి, నాకు 100% 200% లాభం ఈ సినిమా, థియేటర్కల్గా నేను అమ్మిన డబ్బు నాకు, నేను కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేసింది నాకు, ఇది చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాం. ఓపెనింగ్ ఎంత, సెకండ్ డే ఎంత, థర్డ్ డే ఎంత అని కలెక్షన్ అన్ని అందరికీ పంచిపెట్టాం. పంచిపెడితే ఆర్జీ గారు మైక్ తీస్తున్నారు, జనం కింద నుంచి అరుపులు, సారీ చెప్పాలి సారీ చెప్పాలి సారీ చెప్పాలి. ఈలోపు ఒక ఆయన లేచి, ఏమంటే చెప్పిస్తున్నారు కదా అంటున్నారు. అని అడిగాడు, ఏం సెషన్ ఏంటి అన్నాడు. అదే సార్ మనం సారీ చెప్తాను. ఏ సారీ అన్నాడు. అదే మనం ఎలా అన్నందుకు మీరు సారీ చెప్తాం ఏముంది అని వెంటనే మైక్ తీసుకుని, నేను చీకట్లో కుక్కలు మురుగుతున్నాయి అన్నది నా గురించి ఒక వెబ్సైట్ వాడు నోటుకు వచ్చినట్టు రాశాడు, గుంటూరులో మిరపకాయలు అమ్ముకునే షావుకారిని తీసుకొచ్చి సినిమా తీసి ఆడి దోలు తీర్చాడని తిట్టాడు నన్ను. ఆ షావుకారేమో నాకు లాభం వచ్చింది అంటున్నాడు. మరి ఎవరు తప్పు ఎవరిది రైటు? కాబట్టి నేను అతన్నే తప్ప మిగతా వాళ్ళు ఎవరిని అనలేదు. మిగతా వాళ్ళు ఎవరైనా అన్నాను అనుకుంటే ఐఎమ్ వెరీ సారీ, బట్ ఐ స్టాండ్ ఆన్ ద వర్డ్. ఆ కుక్కని ఇంకా మొరగద్దని చెప్పండి, ఆ కుక్కకి నేను మళ్ళీ ఇదే వార్నింగ్ ఇస్తున్నానని చెప్పాడండి. మళ్ళీ కుదరదు డామ్ డోస్ కానీ మీడియాలో అందరూ లేచిపోయారు. వెంటనే మా గురుగారు, ఆగండి, ఏం చెప్పాడు? ఆ మాట అన్నవాడిని తిట్టాడు, మిమ్మల్ని తిట్టలేగా, చెప్పాడు కదా, మీ అందరికీ సారీ చెప్పాడు కదా, మీరు అనుకుంటే, మీరు కనుక అతను అపార్థం చేసుకుంటే మీకు సారీ చెప్పాడు ఆయన. ఆ మాట అన్నవాడిని అన్నాడు, కూర్చోండి స్టార్ట్ చేయి అని. అప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చాం. ఏది, ఈ సినిమాని ఒక సిస్టమ్ ప్రకారం తీసాము, కోఆపరేటివ్ సిస్టంలో సినిమా తీసాం. అంటే ఏంటి, డైరెక్ట్ డబ్బులు ఇవ్వాలా, హీరోకి డబ్బులు ఇవ్వాలా, హీరోయిన్ డబ్బులు ఇవ్వాలా, కెమెరామెన్ డబ్బులు ఇవ్వాలా, వీళ్ళందరికీ డబ్బులు ఇస్తాం. ఇప్పుడు లాభం వచ్చింది కాబట్టి రామ్ సత్యనారాయణ నిజాయితీగా అందరికీ షేర్లు పంచి పెడుతున్నాడు అని చెప్పి చెక్కులు తీసి, ఒక చెక్కు రాంగోపాలం గారికి, ఇంకో చెక్కు హీరోకి, ఇంకో చెక్కు హీరోయిన్కి, అలా అందరికీ ఇచ్చారండి. అది మన లైఫ్లో ఒక సువర్ణ అధ్యాయం. అదే ఆ స్టేజ్ మీద ఏం చెప్పాడంటే, ఒకటి అడిగాడు, ఏమంటే ఇప్పుడు రాంగోపాలం గారు మీరు చాలా గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చారు కదా ఇండస్ట్రీకి, మరి ఇలాంటప్పుడు ఈ రామ్ సత్యనారాయణ లాంటి చిన్న ప్రొడ్యూసర్ ఎందుకు చేశారు మీరు? మరి మీరు ఓకే అంటే కేఎల్ నారాయణ గారు చేస్తారు మీతోటి, ఓకే అంటే అల్లు అరవింద్ చేస్తారు, ఓకే అంటే ఇంకో 100 మంది చేస్తారు కదంటే, వీళ్ళకి నాకు తేడా ఏం కనపడలేదు. వాళ్ళకంటే వెరీ సిన్సియర్ ప్రొడ్యూసర్ అతను. పొద్దున్న 6ంటికి నాకు మెసేజ్ పెడతాడు, సార్ ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంటి, మనం ఎక్కడికి వెళ్తున్నాం, షూటింగ్ ఏంటి, మన లొకేషన్ ఏంటి, మన డబ్బింగ్ ఏంటి, మన ఇదేంటి. ఆయన రోజు 6ంటికి నాకు టచ్లోకి వచ్చి, ఒక రియల్ ప్రొడ్యూసర్గా అతను నన్ను టచ్లోకి వచ్చి నాకు మోటివేట్ చేస్తున్నాడు. అతను మధ్యలో పారిపోయి సినిమా సగంలో డబ్బులు లేక అయ్యలేమి పారిపోకుండా ఫస్ట్ డే నాకు బ్యాంకులో డబ్బు ఇచ్చి చెక్ పవర్ ఇచ్చాడు. మన అకౌంట్లో ఉన్న డబ్బు అంతాను చెక్ పవర్ అయింది ఇచ్చాడు నాకు. ఎందుకంటే నిజాయితీ ప్రొడ్యూసర్ ఉంటాడు, ఎందుకంటే మంచి ప్రొడ్యూసర్ ఉంటాడు. చిన్న ఏంటి పెద్ద ఏంటి, అసలు పెద్ద ప్రొడ్యూసర్ చిన్న ప్రొడ్యూసర్ తేడా ఏంటి నాకు తెలియదు నాకు. కాబట్టి మీరు అన్నారు కాబట్టి అతనికి నేను ఇంకో సినిమా చేస్తున్నా. ఓకే, అదే అనౌన్స్మెంట్ అక్కడే చేశారు. దాని పేరు ఐస్ క్రీమ్ 2. ఇది మనకు అడగలేదు అసలు, మనం అనుకోలేదు అది తీస్తాను, నేను అది చెప్పలేదు, మేమిద్దరేం డిస్కస్ చేసుకోలేదు. ఓ సినిమా తీద్దాంలే మనకి ఎందుకులే అనుకున్నాం. ఆ దెబ్బకి రామ్ గోపాల్ అందరికీ రామ సత్యనారాయణ అందుబాటులో వచ్చాడు అని ఒక 20 సినిమాలు వచ్చేసినాయి. ఆయన 20 సినిమాలు కూడా ఆయన యాక్సెప్ట్ చేయాల, ఆయనకి నచ్చింది, ఆయన కనెక్ట్ అయిన సినిమాలు చేశాడు. ఆయన ఏంటంటే ఆయనకి బయట ప్రొడ్యూసర్ చేయడానికి ఆయన సొంతంగా సినిమా తీసుకుంటే ఆయన సరదా. ఎందుకు, బయట ప్రొడ్యూసర్ కండిషన్లు పెడతాడు, ఆ ఒక్క లాభం నష్టం నాకే వస్తే ఆ బయట నాకెందుకు అని. నేను ఆయనతో ఇప్పుడు 5 సినిమాలు చేశాను. నేను 5 సినిమాలు కాకుండా ఆయన చేసే సినిమాలు ఒక 5 సినిమాలు నేను కోఆర్డినేట్ చేశాను. ఆయన వేరే ఇంకో సినిమా తీశారు, దాన్ని A to Z అని చూసుకున్నా, నేను ప్రొడ్యూసర్ కాదు. ఓకే, ఓ సినిమా తీశారు, నందుని హీరోగా పెట్టి ఒక సినిమా తీద్దామన్నారు. వద్దు సార్, నందు పెద్ద మార్కెట్ లేదు సార్ అని. నీకుందా మార్కెట్, అసలు లేదంటే ఏంటి, సరే రేపు నుంచి షూటింగ్ ప్లాన్ చేస్తున్నావు, నువ్వు అయిన పురమాయించి అన్నాడు. నేనే దగ్గరుండి కెమెరా పురమాయించి, ప్రొడక్షన్ పురమాయించి, భోజనాలు పురమాయించి అని నా డబ్బే, సినిమా అయిందే, ఖర్చు పెట్టాం. ఈ లోపల ఎవరో ఒక ఆయన వచ్చాడు, వచ్చి సార్ ఈ సినిమా నేను ప్రొడ్యూసింగ్ చేస్తాను సార్ అన్నాడు. చేసుకోమన్నాను. ఎంత అంటే ఏదో రేట్ చెప్పాడు, 4 కోట్లు ఎంత చెప్పాడు. అంత లేదన్నా ఒక 50% షేర్ తీసుకుంటాను సార్ అన్నాడు. తీసుకోండి అన్నాడు. 2 కోట్లు, ఆ 2 కోట్లు కట్టేసి వెళ్ళిపోయాడు. అది సత్యనారాయణ అతనికి ఇచ్చానే అదిరిపోవట అన్నారు. ఆయనకి ఎవరో చెప్తే ఆయనకి నేను కూడా దండేసి సన్మానం చేస్తాను సార్ అని చెప్పాను. పలానా ఆయన నాకు తెలియదు, ఆయన ఎవరు వచ్చాడు పైనుంచి ఇలా మీలాగా ఎర్రగబురుగా ఉన్నాడు అతను, ఇతనే ప్రొడ్యూసర్ అన్నాడు. కంగ్రాచులేషన్ సార్ అన్నాం. మళ్ళీ ప్రెస్ మీట్ కానీ ఫంక్షన్ కానీ అన్నీ నేనే ఏర్పాటు చేశాను. నేను ఖర్చు పెట్టి డబ్బు అంతా నాకు ఇచ్చారు ఆయన, నేనే ఏర్పాటు చేశాను. నేను దాని గెస్ట్ని ప్లస్ నేను ఏర్పాటు చేసింది. ఎందుకంటే మా బాస్ కదా ఆయన, అని మనం అంటే ప్రాణం, ఆయనకి మనం అంటే ప్రాణం. నేను వన్ సైడ్ లవ్ కుదరదు.
ఇద్దరిని ఒకరు అభిమానించుకుంటేనే జరుగుద్ది ఏదైనా. ఈ 12 సంవత్సరాల ప్రయాణం కదా సార్, 12 years. 2014 అనుకోండి, 14 నుంచి 24 10 సంవత్సరాలు మా ప్రయాణం. ఈవేళ కూడా మీట్ అయింది 13, పోనీ 14, 15 అనుకోండి. 12. రోజు పొద్దున్నే ఒకసారి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పుకుంటాం. ఆయనకి ఫోన్లు చేసి విసిపించడం ఉండదు. ఆయన నాకు ఫోన్ చేయడు, మెసేజ్ పెడతారు, నువ్వు వెళ్ళి ఈ పని చూడు, ఎస్, నువ్వు వెళ్ళి ఆడితో మాట్లాడు, ఎస్, అంతే తప్ప ఫోన్ చేసి ఎలా ఉన్నావు, అంత కులసా, నాన్నగారు బాగున్నారా, భోజనం చేసావా, ఇలాంటి సోది ఆయనకి నచ్చదు. ఏంటో నేను భోజనం చేయదు, నువ్వేం చేస్తావు, నువ్వు భోజనం పెడతావా? ఆయనకు కావాల్సిన ఏంటి, కంటెంట్. డైరెక్ట్ పాయింట్లో రా, సోదొద్దు. ఏంటి సార్ ఈవేళ 10 గంటలకి మీకు పలానా అబ్బాయి కలవడానికి వస్తున్నాడు, రమ్మంటారా వద్దా? సరే 11 వద్దు, 1 గంట రమ్మను అని చెప్పారు. అంతే తప్ప అసలు తెగ మాట్లాడుకుంటారు, బాగా ఏం ఉండవండి. ఆయన ఆఫీస్కి వెళ్తే మాత్రం ఒక పావుగంట కానీ డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు కెమెరా ముందు ఒకలా ఉంటాం, కెమెరా లేకపోతే ఇంకోలా ఉంటాం. అప్పుడు మేము ఆయన ఎస్ బాస్ అంటాం, ఎప్పుడు కెమెరా ముందు వెళ్తే ఫ్రీగా ఉంటాం. అంటే నేను చెప్పి లైఫ్లో మనం ప్రేమించడం గొప్ప కాదు, మనల్ని ప్రేమించేవాడు దొరకడం గొప్ప. నా దృష్టిలో నాకు అతను మెగా పవర్ స్టార్ నాకు. ఓకే సార్, ఇన్ని మూవీస్ చేశారు, ఇండస్ట్రీలో కూడా ఒక మంచి పేరు తెచ్చుకొని మరి ముందుకెళ్తూ ఉన్నారు. ఇంకా మీ జర్నీ అంటే ఇంకా మీరు చెయ్యాలనుకొని ఇంకా సాధించాలనుకునేది ఏదైనా ఉందా? ఎందుకంటే గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కానీ లేకపోతే ఇన్ని మూవీస్ కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. కాకపోతే ఒకటి అనేది, ఒక డ్రీమ్ అనేది ఒకటి ఉంటుంది కదా, టార్గెట్. సో అలా మీకు ఏదైనా ఉందా? ఉంది అంటే నేను రాఘవేంద్ర గారితో డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. అది 100వ సినిమాగా నిర్ణయించుకుని రాఘవేంద్ర గారితో ట్రావెల్ అయ్యి రాఘవేంద్ర గారికి అడ్వాన్స్ ఇచ్చి సినిమా 4 రోజుల్లో షూటింగ్, అంటే లొకేషన్ కూడా చూడటానికి వెళ్ళి కథ ఓకే అయిపోయింది. ఓ పక్కన రైటర్ కథ రాస్తున్నాడు, లొకేషన్ చూడటానికి వెళ్ళాం, ఇన్ని చేసాం. ఈలోపు ఆయన ఫైన్ మార్నింగ్ ఫోన్ చేసి, శశాన మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, కొంచెం అంటే హెల్త్ ప్రాబ్లం ఉంది కదా, ఈ వయసులో మీకు ఎందుకు సినిమా తీయటం అని అంటున్నారు, అందువల్ల నేను ఈ సినిమా ఇప్పుడు ఆపేస్తాను అన్నారు. కాదు సార్, నా డ్రీమ్ ప్రాజెక్ట్ అది, నేను మీకు ఏమీ కండిషన్ పెట్టలేదు కదా. ఆయన చెప్పారు సుమారు ఇంత బడ్జెట్ అవుతున్నారు, ఓకే, ఆ బడ్జెట్ అక్కడ వాళ్ళ ఆఫీస్లోనే ఇచ్చేస్తాను డబ్బు, మీరు సినిమా తీయండి, నేను రోజు వచ్చి మీ పక్కన కూర్చొని ఫోటో తీసుకుంటా, నేను ఈ దేంట్లో ఏలు పెట్టాను సార్, నా కథ చెప్పద్దు ఏం చెప్పద్దు సార్ అని చెప్పాను. ఆయన అన్నింటికి ఓకే అయింది. ఓపెనింగ్ కూడా చేసాం. అంబికా రాజయ్య గారు అని అంబికా కృష్ణ గారి బ్రదర్ ఉన్నారు, ఆయనకి రాఘవేంద్రరావుకి బాగా క్లోజ్. అంటే మన మధ్యలో మనిషి ఉంటే ఏనా నా విషయాలు ఆయన చెప్పడానికి, ఆయన విషయాలు నాకు చెప్పడానికి బాగుంటుంది కానీ పెట్టుకుంటాం ఎప్పుడైనా. ఆయన పెట్టుకున్నారు, అన్నీ ఓపెనింగ్ చేసాం, అన్నీ చేసాం. సినిమాకి పేరు కూడా పెట్టాం, కోఆర్డినేటర్ని, డైరెక్టర్ని, కెమెరామెన్ కూడా డిసైడ్ చేసాం, లొకేషన్ చూడటానికి 4 సార్లు వెళ్ళి వచ్చాం, ఆఫీస్ తీసాం, అన్నీ చేసాం. చేసిన తర్వాత ఇలా అన్నారు అని, కాదు సార్ నా లైఫ్ అంబిషన్ అండి అది, నేను రాఘవేంద్రతో సినిమా తీసానని ఎప్పుడో చెప్పుకునేలా ఉండాలి సార్ అంటే, నీకు నేను ఖచ్చితంగా సినిమా చేస్తాను సార్ నేను. ఆ 100వ సినిమా అలా పక్కన పెట్టు, మరి ఎలా మరి మిగతా సినిమా తీయద్దండి అన్న. 100 అలా పెట్టి 101, 102, 103 తీయబోయా, నీకు ఎందుకు భయం నీకు అని అంటే, ఆ 100వ సినిమా ఫుల్ చేయకుండా నేను అలా పెట్టించా. నా లైఫ్ అంబిషన్ అడిగారు కదా, ఎప్పటికైనా రాఘవేంద్రతో సినిమా చేస్తా, అది నా 100వ సినిమా. వాళ్ళు చేయలేకపోయి అనుకోండి, చేయలేకపోయినా ఒక నిరాశైనా పీల్చుకుంటా. ఆ 100వ సినిమా మాత్రం తీయకుండా పక్కన పెట్టించా. అది నా గోల్ అనేది కూడా స్పెషల్. దానికి ఏ చిన్న నా వైపు నుంచి ఆబ్లిగేషన్ కానీ ఏ చిన్న ఇది కానీ లేదు. ఆయన కథ చెప్పారు, కథ అద్భుతమైన కథ చెప్పారు, సూపర్గా ఉంది సార్ అన్నాం. ఉదయ భాస్కర్ రైటర్ని పెట్టారు, కథ రాయించారు. ముళ్ళపూడి వరాగారు గారని ఒక ఆయనకి తెలుసుగా మీకు, ముళ్ళపూడి వరాగారు ఆయన చీఫ్ కో డైరెక్టర్. ఆయన అంటే గురుగారు బ్యాచ్ వాళ్ళందరూ, అలా శ్రీనివాసన్ ఒక ఆయన, వీళ్ళందరూ సెట్ చేసాం, అన్నీ చేశారు. అడ్వాన్స్ ఇచ్చాం, గురుగారికి అడ్వాన్స్ ఇచ్చాం. ఫస్ట్ టైం నేను ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి పూల్లో పెట్టించింది ఆయన, ఇచ్చేసారు అడ్వాన్స్. ఇచ్చి నేను సినిమా తీస్తాం కదా అని ఎప్పుడొకప్పుడు మీరు ఉంచండి మీకు అన్న, నీకెందుకు నా మీద నమ్మకం లేదు నీకు అడ్వాన్స్ వద్దు, నీ సినిమా నేను చేస్తా అన్నారు. ఆయన కూడా చాలా రిలయబుల్ బడ్జెట్లో నాకు చాలా, నేను ఎందుకు చేయలేను, నీకు రామ్ గోపాలమ్మ నీకు సినిమా చేసి నేను ఎందుకు చేయలేను, నేను చేయగలను అని అంత మోటివేషన్గా ఆయన చెప్పారు. ఇప్పటికీ పుట్టినరోజుకు వాటికి వీళ్ళు కలుపుతుంటాం, మాడుతుంటాం, చేయలేదు చేస్తారు. ఇంకో 2 అడిగారు, అచీవ్మెంట్ ఇంకేంటి అడిగారు కదా. ఇప్పుడు 100 సినిమాలు తీసినా, 115, 215 తీసినా ఇంకేం పెద్ద కొత్తగా ఏమీ అనిపించలేదండి. పూర్వం అయితే 6ంటికి నేను లొకేషన్కి వెళ్ళి కూర్చుని దగ్గరుండి అందరినీ ఫోన్లు చేసి వస్తున్నారు లేదని ఫాలోఅప్ చేసేవాడిని. ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్ళడం మానేసా, పూర్తిగా వెళ్ళడం మానేసా. నాకు పని లేదు. ఇక నేను ఒక డైరెక్టర్గా చెప్తాను కదా బడ్జెట్, ఆ బడ్జెట్ ఆడు దండాలు పడతాడు. నేను వెళ్ళి ఆడికి బడ్జెట్ అవదలుచుకోలేదు. నేనైనా సరదా వేషం వేసే దూరం ఉందనుకోండి, నేను వెళ్ళి వేషం వేసి వచ్చేస్తాను. నా వల్ల అతనికి ఏమి ఇబ్బంది కలగకూడదు, మనకి ఇచ్చిన బడ్జెట్లో సినిమా చేస్తాడు. అలాగా మన శైలీష్ అని కుర్రాడు ఉన్నాడు, అతను 3 సినిమాలు తీశాడు నాకు, అది నెంబర్ 1. అంటే మన దగ్గర ఏ డైరెక్టర్ అయినా పనిచేసాడంటే ఆడికి మన చిన్న మనస్పర్ధ రాదు. బాగా తీయలేదని ఎప్పుడు అన్నాను నేను, బాగా తీయమని ఎప్పుడు అడగను.
బాగా తీయమని అడగాల్సిన అవసరం నాకు లేదు. సినిమా తీసి మీకోసం కదా, బాగా తీయడం మీరే ప్రయత్నం చేసి సినిమా తీసుకుంటారు. మీ సినిమా మీకు గుర్తొస్తే నాదే అది, మీకు ఫ్లాప్ వస్తే నాకు కొత్తగా ఏముంది, 115 ఫ్లాప్ 116 ఫ్లాప్ అవుతుంది తప్ప నాకు పెద్ద ఏమి దాని గురించి నేను షివరింగ్ అయిపోయి భయపడిపోయి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి నాకు లేదు. అసలు చిన్న టెన్షన్ కానీ చిన్న ఇది కానీ లేదు. ఇప్పుడు 3 సినిమాలు చేస్తున్నాం. ఓకే. హర్ష అని ఒక అబ్బాయికి అవకాశం ఇచ్చాం. అతను గ్రాఫిక్స్లో మంచి దిట్ట, ఒక గ్రాఫిక్స్ సినిమా చేస్తున్నాం. అలాగే ఒక కొత్త రకం కథ చేస్తున్నాం ఒకటి. అంటే ఆ కథలో 9 క్యారెక్టర్లు ఉంటాయి. 9 క్యారెక్టర్లు నేనే. అంటే నవరాత్రి కాదు, అది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. అలాగే ఇంకోటి హనీ కిడ్స్ అనే సినిమా చేస్తున్నాం. హనీ కిడ్స్ అంటే మీకు బాలకృష్ణ గారితో సినిమా వచ్చింది భైరవ దీపం అని, దాంట్లో ఇంత అయిపోతారు పిల్లలు, లిల్లీపుట్స్. అలా లిల్లీపుట్స్ కాదు ఇది. ఓకే. అదేమో పౌరాణికం, మన సోషల్. ఒక పని మీద వాళ్ళు ఒక ఎక్కడికి వెళ్తే పోలీసులు రైడ్ చేస్తున్నారని తెలిస్తే వీళ్ళందరూ పారిపోయి గదిలో దాక్కుంటారు. అక్కడ ఏదో ఒక లిక్విడ్ ఉంటుంది, తాగేస్తారు పొరపాటున, తాగెత్తి వీళ్ళందరూ పొట్టులు అయిపోయారు. ఓకే. వీళ్ళందరూ మళ్ళీ ఎలా పెద్దోళ్ళు అయ్యారు. అంటే అప్పట్లో మంత్రాల శక్తులు ఉండే కదా, ఇప్పుడు అది కాదు, గూగుల్. వీళ్ళు కష్టపడి ఆ గూగుల్లో ఎత్తుక్కుని వీళ్ళు ఎలా పెద్దోళ్ళు అయ్యారు అనేది ఒక కథ. ఓకే సార్, ఇప్పుడు అనేది కూడా మంచి టెక్నాలజీ కూడా మంచి బూమ్ ఫార్వర్డ్ వెళ్తూ ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వీడియో క్రియేషన్లో కానీ ఇంకొన్ని సినిమాలు అయితే సాంగ్స్ కూడా అందులో చేసేసి మరి పెడుతూ ఉన్నారు. దానివల్ల ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళకు మరి అదొకటి ప్లస్ మైనస్ అనుకోవచ్చు. మీరు నేను ఏజ్లో పెద్దోడు కదా, నేను ఎక్కడ వెనకబడి ఉన్నాను మీరు అనుకుంటున్నారు. లేదు అట్లేం కాదు సార్, నార్మల్గా నేను మీకంటే ఫాస్ట్గా ఉన్నాను. ఆల్రెడీ ఏలో సినిమా తీసాం, మొన్నే ఒక ట్రయల్ రిలీజ్ చేసాం, అద్భుతమైన ట్రైలర్. దాని పేరు మహాబలి కెంపేగౌడ. ఆ సినిమాని మన విజేంద్ర ప్రసాద్ గారు ట్రయల్ ఓపెన్ చేశారు, నెట్లో కొట్టి చూడండి, ట్రయలర్ ఉంది. ఓకే. టోటల్ సినిమా ఫస్ట్ టైం తెలుగు తెర మీద టోటల్ సినిమా ఏఐలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో టోటల్ సినిమా వస్తుంది సార్. మరి అట్లా చేయడం వల్ల అంటే ఏంటి సార్, డబ్బులు చాలా వరకు సేవ్ అవుతుందా లేకపోతే ఎలా? ఆ రహస్యాలను మీకు చెప్పకూడదు. మీకు టెక్నాలజీ చెప్పారు కదా, ఆ టెక్నాలజీలో మేము ముందున్నాము. ఆల్రెడీ సినిమా తీసాము, ట్రయల్ రిలీజ్ చేసామన్నా. ట్రయల్ ఎప్పుడు వస్తుంది? సినిమా తీస్తేనే వస్తుంది. అలా వచ్చింది, నెట్లో ఉంది, కొట్టుకు చూసుకోండి మీరు. ఏఐలో ఫస్ట్ టైం కెంపేగౌడ అని తెలుగు సినిమా. ఓకే. అంటే మన బెంగళూరు సిటీని కనిపెట్టిన వ్యక్తి కెంపేగౌడ. ఆ కెంపేగౌడ అంటే ఎవరు? అదే తెలుగు బెంగళూరు సిటీని నిర్మించిన వ్యక్తి. అతను మన ఎయిర్పోర్ట్ కూడా కెంపేగౌడ ఎయిర్పోర్ట్ ఉంటుంది. అలాగా అతను పెద్ద మేధావి, ఎవరో 15-36 సంవత్సరాలు ఉన్న వ్యక్తులండి. మనం చూడలేదు కానీ చరిత్ర చూసాం, అతని మీద సినిమా తీసాం. ఓకే. ఏంటి అంటే ఒకడు అడిగాడు అన్న, తెలుగు ఏంటి నువ్వు ఆయన గురించి తీసావేంటని. తెలుగు తమిళ ఏం లేదు ఇక్కడ. ఏంటంటే ఈ పాన్ ఇండియా శైలి వచ్చినప్పుడు మనకి పక్క రాష్ట్రమైన బెంగళూరు నిర్మించిన గొప్ప వ్యక్తి మీద సినిమా తీస్తే అక్కడ మన కలిసి ఉంటుంది, ఇక్కడ కలిసి ఉంటుంది. ఇక్కడ నేను అన్నమాచార్య మీద సినిమా తీస్తే ఇక్కడే ఉంటుంది, వాళ్ళకి తెలియదు కదా. ఆయన మీద తీస్తే తీసింది నేను కాబట్టి ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ టెక్నాలజీ ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉండేది అక్కడ ఉంటుంది. బాహుబలి ఉందండి, అది ఏ దేశం అది? యూనివర్సల్ కాన్సెప్ట్ అది న్యూ క్రియేటేషన్. అదేం లేదు, అది కల్కి సినిమా ఉంది, అదేనా దేశందా, అది ఏంటో తెలియదు కదా. అలాగా ఇప్పుడు అంటే ఫ్యూచరిస్టిక్గా ఎలా ఉండబోతుంది అనేది టెక్నాలజీ వచ్చిన తర్వాత అద్భుతంగా మనం మాయిల్ చేయొచ్చు. అంటే పూర్వం గ్రాఫిక్స్ చేయాలంటే గ్రీన్ మ్యాట్లో షూట్ చేసి తర్వాత దాన్ని ఏదో గ్రాఫిక్స్ చేసి 3 సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు మన కోటరామకృష్ణ గారు సినిమాలు తీశారు, అమ్మోరు, అరుంధతి, ఎందుకు లేట్ అయింది అనుకున్నారు? గ్రాఫిక్ వర్క్. అప్పుడు అమెరికాలో వెళ్ళి గ్రాఫిక్ చేంజ్కి వచ్చేవారు. ఇప్పుడు మా ఇంటి పక్కన మన ఆఫీస్లో హర్షాను కుర్రోడు అద్భుతంగా చేస్తున్నాడు. అతను ఇంతకుముందు సినిమాకి వర్క్ చేశాడు, చూసాం, మేము చేసాం. నేను మళ్ళీ మా ఆర్జీ గారికి పరిచయం చేశాను, ఆర్జీ గారు కూడా అతను వర్క్ చేస్తున్నాడు. ఓకే. ఇప్పుడు మన ఏంటో కొత్త టెక్నీషియన్ మనం పరిచయం చేస్తున్నాం. ఓకే. డబ్బు పోవడం, ఎన్ని కోట్లు అయింది అన్నీ పక్కన పెట్టండి. మన రామసత్యనారాయణ సినిమా తీస్తే సినిమా ఫ్లాప్ అవుతుంది కానీ నేను ఫ్లాప్ అవును. అదే మీకు పాయింట్. అది మా బాస్ చెప్పాడు నాకు, నువ్వు తీసే సినిమా ఫ్లాప్ అవ్వచ్చుగా, నువ్వు ఫ్లాప్ అవ్వకన్నాడు. బిజినెస్ పరంగా ఎలా సేఫ్ అవ్వాలనేది కూడా మీకు బాగా తెలుసు. నైస్ సార్. ఏంటంటే మెయిన్గా అయితే ఇండస్ట్రీ పరంగా సో ఇలా చేస్తే బాగుంటుంది, అలా అయితే బాగుంటుంది అని ప్రొడ్యూసర్స్ కొంతమంది చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి అయితే మీ విషన్ అండ్ మీ మాటలు ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం కోసమే నేను చేశాను. అండ్ మీరు కూడా ఒక కొత్త ఐడియా వేయడం అనేది కూడా చాలా సూపర్గా అనిపించింది. అది మరి ఇప్పుడు కూడా మీ ద్వారా మేము తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న కొత్త ప్రొడ్యూసర్లు చెప్పే సలహా ఏంటంటే, సార్ డెఫినెట్గా సినిమా తీయండి. సినిమా తీయటానికి ఆపటానికి ఎవరు ప్రయత్నం చేయరు. ఫస్ట్ మీరు నోట్ చేసుకోండి. ఎందుకంటే ఎవడబ్బా సొమ్ము కాదు. ఇండస్ట్రీ కళామ తల్లి ఎవరి దగ్గరికి వస్తే లక్కుని చేర్చుకుంటుంది. ఎవరు ఆవిడ్ని ఏమంటుందని న్యాయం చేయకపోతే ఆవిడ గెండెత్తది. కాబట్టి మీరు సినిమా ఇండస్ట్రీకి రండి, ఎంతమంది వస్తే అంతమంది కొత్త వాళ్ళు వస్తేనే ఇండస్ట్రీ బతుకుద్దండి. పాత వాళ్ళు మీ ఇండస్ట్రీ బతకట్లా. పూరి జగన్నాథ్ రావు స్టేట్మెంట్ చెప్పారు, ఇవాళ సినిమా ఇండస్ట్రీ సర్వైవల్ అయ్యేది ఓన్లీ ఫ్లాప్ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ వాళ్ళే. కాబట్టి
మీరందరికీ వెల్కమ్. మీకు ఎవరికి ఏం కావాలన్నా తెలుగు ఫిల్మ్ ఛాంబర్, తెలుగు నిర్మాత మండలి ఉంది, మేము ఉన్నాం మీకు సపోర్ట్ చేయడానికి. ఆడియో ఫంక్షన్ ఉందండి, మేము వస్తాం. ఎందుకు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసమే, మా పనిలేక కాదు. అలాగే రెండోది ఏంటంటే మీరు తెలుసుకుని రండి. ఒకటి మీకు చెప్పే మళ్ళీ చెప్తున్నా, అవగాహనతో రండి. ఆలోచన చేసి మీకు నేను ఎందుకు సినిమా తీస్తున్నానని మీలో మీరు ప్రశ్నించుకుంటే ఆన్సర్ దొరుకుద్ది. మీరు గ్లామర్ కోసమో లేదా అమ్మాయిల కోసమో లేదా ఏదో ఇతర వ్యవహారాల కోసమో సినిమా తీస్తే మీరు నష్టపోతారు, ఇండస్ట్రీ నష్టపోదు, మీరే నష్టపోతారు. నాలుగోది ఏంటంటే సిన్సియర్గా సినిమా తీస్తే డెఫినెట్గా సక్సెస్ అవ్వచ్చు. హిట్ కొట్టకపోవచ్చు కానీ మీరు సక్సెస్ అవుతారు. సినిమా సక్సెస్లో 2 రకాలు ఉన్నాయండి. సక్సెస్ఫుల్గా సినిమా తీయటం వేరు, సక్సెస్ఫుల్ సినిమా తీయటం వేరు. అదే మీకు మళ్ళీ చెప్పనా, ప్లీజ్ మళ్ళీ చెప్పండి సార్. సక్సెస్ఫుల్గా సినిమా తీయడం అంటే మీరు అనుకున్న ప్రకారం బడ్జెట్లో సినిమా తీసి మీరు అనుకున్న ప్రకారం రిలీజ్ చేయడం, దాన్ని సక్సెస్ఫుల్గా సినిమా తీయడం అంటారు. ఓకే. సక్సెస్ సినిమా అంటే విజయవంతమైన సినిమా తీయటం అనేది వేరే విషయం. అది మీ వల్ల కాదు. మీరు నోట్ చేసుకోండి. మీ వల్ల కాదు. ఎందుకు కాదంటే మేము మీకన్నా మేధావులు మేము ఉన్నాం ఇక్కడ. మేము కూడా రకరకాల ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చున్నాము. సక్సెస్ సినిమా తీయడం అనేది అంత ఈజీ కాదు. మరి ఆడి సినిమా తీసారు కదా, ఈ సినిమా తీసారు కదా, చెప్పాను అందుకని. ఆ సినిమా 4 ఇట్టోడే కారణం బ్యాక్గ్రౌండ్. అంటే నాకే బ్యాక్గ్రౌండ్ లేదు, నేనే కాదంట్లా. మీరు బ్యాక్గ్రౌండ్ ఉన్నంత మాత్రం ఇటు సినిమా తీస్తున్నా కూడా నమ్మకం లేదు. ఇటు సినిమా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పాను తప్ప బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అందరూ ఇట్లు తీస్తారని నమ్మకం ఏం లేదు. సినిమా తీయడానికి మీలో నిబద్ధత, మీలో ఒక సిన్సియారిటీ మీరు ఉంటే డెఫినెట్గా సినిమా తీయచ్చు. ఊరికి అక్కడ ఏదో సంపాదన పోతే పొద్దులేరు, ఇక్కడ ఏముందిలేరంటే సినిమా తీస్తే మీకు నష్టమే కాకుండా మీ వల్ల మా ఇండస్ట్రీ కూడా నష్టం ఉంటుంది. అది ఎలాగనే విషయం ఇంకో మీటింగ్లో చెప్తాను. కాబట్టి సిన్సియర్గా సినిమా తీయండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. ఫస్ట్ సినిమా ఫెయిల్ అవుద్ది, నష్టం లేదు. 2 సినిమా తీయండి, సక్సెస్ అవుతారు. బడ్జెట్ మీరు తెలుసుకుని తీయండి, రీసెర్చ్ చేసి దిగితే అది సక్సెస్ కూడా లేదు. ఒక 3 నెలలు ఎక్కడో మీరు తెలిసిన ప్రొడక్షన్ కంపెనీలు నేర్చుకోండి. అంటే మీరు బాయ్గా కాదు, అబ్జర్వ్ చేయండి. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా గురువు కళ్యాణ్, సి కళ్యాణ్ ఏం చెప్పాడంటే, నువ్వు సినిమా తీయొద్దు, నువ్వు నా సినిమా షూటింగ్ జరుగుతుంది, దానికి వెళ్ళి రోజు అబ్జర్వ్ చెయ్యి అన్నాడు. నేను కళ్యాణ్ తొక్కేస్తున్నాడు నన్ను అని అనుకుని కొన్నాళ్ళు మొదలు పడ్డా. అయినా రోజు అందులో వాళ్ళ ఆఫీస్లో పడుకునేవాడిని, పొద్దున్నే షూటింగ్ వెళ్ళేవాడిని. అప్పుడు ఫిల్మ్ కదా, ఎన్ని రీల్స్ వచ్చినాయి నోట్ చేసుకునేవాడిని. అప్పుడు ఈ సెల్ ఫోన్లు అంత స్పీడ్ లేవండి, టెక్నాలజీ లేదు. అన్నయ్య 14 క్యాన్లు రిలీజ్ చేశారు, ఇవాళ 9 క్యాన్లు షూట్ చేశారు, 5 క్యాన్లు ల్యాబ్లో ఇచ్చారు అన్నయ్య అని చెప్పేవాడిని. లేకపోతే హీరో వచ్చాడు, హీరోయిన్ వచ్చింది, అమ్మాయి లేట్గా వచ్చింది, డైరెక్టర్ ఇలా అన్నాడు, మంత్ తాగాడు, ఇలాంటివన్నీ నేను ఓ బుక్లో రాసి చెప్పేవాడిని గూఢచారులాగా. ఏమంటే అలా అప్పుడు నేను నేర్చుకున్నాను కాబట్టి నేను సక్సెస్ అయ్యా. అది కళ్యాణ్గా తొక్కేస్తున్నాను అనుకుంటే నేను ఈవేళ ఈ స్టేజ్లో ఉండకపోతున్నాను. మొదటి సినిమా తీసి పోతుంది నేను. నైస్ సార్. అండ్ మీ జర్నీ కానీ అండ్ బోల్డెన్ విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ ఐ డ్రీమ్ వల్ల ఒక్కలైనా నమ్మి సినిమా తీయడం మానేస్తే బాగుపడతారని నా ఉద్దేశం. సార్ మళ్ళీ మాట ఏంటి సార్, తీయద్దానికి లేదు కదా, ముందే 2 చెప్పాను మీకు, సినిమా తీయండి, అవగాహనతో రమ్మని మాత్రం మీరు చెప్తున్నారు. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా, నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.